భయపడి ఉరికిపోయారు. ఓకే, వీళ్ళందరూ ఎందుకు వచ్చిర్రా? ఆడ వేనన్న పక్కకు మల్లయ్య కళల ప్రేమ గారిపోతుందా? ఏం అడుగుతలే వేణు, ఊర్లో చెడగొట్టిర్రా మీరు. ఓ మలయ తూ అంటావేంది? మరేందన్నా తూ అంటాడా? మరేం చేయమంటావురా? కొబ్బరికాయ కొట్టి కాలు కడుగుమంటావా? మళ్ళా ఏమైందో చెప్పు అందరు ముంగట. ఊర్లో అందరు తెలుసు నిన్న మా అయ్య దినాలు ఉండే అని. ఇక మల్లయ్య 2 లీటర్లు నూనె తెస్తాం, కారం కూడా తెస్తాం. ఇక నువ్వు అన్నట్టు పిండి అన్ని వంట సామాన్లు అన్ని తీసుకొస్తామే. అరే పక్క టైం తెస్తారు కదా, మేము టైంకి తెస్తాము. ఎందుకంటే ఊర్లో ఇజ్జత్ పోతుంది నాకు అట్లా అని. నువ్వు మా మల్లయ్యవే, మేము ఎందేము. ఇగో ఊర్లో నీ ఇజ్జత్ కొరకు నువ్వేం టెన్షన్ పడకు, నీ ఇజ్జత్ ఎడిగోదు. టైం కాడు ఉంటాం, ఓకేనా? అడుగురా. అరే టైంకి రావాలే. అక్క దినాలకు రా, గట్టిగా చేస్తున్నా. బాగుందొక్కరా? మధ్యాహ్నం 3 అయినా తిండి పెట్టలేదని పెద్ద మనుషులందరూ మీదికి ఎగబడ్డారు. తిట్టుడు కాదు అది, నిద్ర కూడా పట్టలే. ఎందుకు పిలిచినావు? బయట నీ బంధం పెట్టుకుడా మనిషిగా దొరపోతువా? బతుకు ఊర్లో ఇజ్జత్ అంతా పోయింది నాది. ఎప్పుడు ఏదో ఒక పంచాయతీ చేసాడని అరా మీకు ఊళ్ళే? అరే గివే నువ్వు ఫేమస్ అయ్యి చదువు చేసినావు. ఆగుబే తిరుపతి, నువ్వుకో, మేము మాట్లాడుతున్నాం కదా. అయినా మిమ్మల్ని ఏమన్నా అర్థమైతలేదురా. ముందైతే మళ్ళీ ఇచ్చిన 5,000 అనే చేతిలో పెట్టురి. అడిగితే తలకాయలు కిందకి వేస్తారేమరా? 5,000 రూపాయలు ఏం చేసిండ్రా? మిమ్మల్ని అడుగుతున్నది. లేవేందిరా పైసలని తింటా ఎగరగొట్టిర్రా ఏంది? ఓ మల్లయ్య నమస్తే. పక్కోని పైసలతో ఆయన చీప్ కాలం కాదు మేము, అర్థమైందా? ఏం రావాలి వెనకకుంటావేమ్రా? పైసలు ఏమైనారా? అన్నా దినాల సామాన్ తెద్దామనే పోయినామన్నా. నువ్వు ఆగురా, నేను చెప్తా. దినాల సామాన్ దేనికే పోయినామన్నా. మళ్ళీ ఇవ్వాలి అయ్యే దినాలంటే ఎట్లా కావాలన్నా? దూందాం కావాలి. తొక్కలు 5,000తో ఏమొస్తావు నువ్వే చెప్పనా? అరే దినాలు ఏముందన్నా, దూందాం కావాలి కానీ దినం అటో ఇటో ఇదిరా. దినాలు నాడు దినాలు ఇదే కానీ తెలుసా కూడా. అట్లా అనుకున్నాం మామా. అరే నువ్వు మామ అక్కడంత చిట్చిట పెడతారా? అదే 5,000 10,000 చేద్దామని పక్కూరు బొమ్మల రామారం వాళ్ళతో క్రికెట్ ఆడొచ్చినాం. ఇక గెలిచిన పైసలతో అందరికి ఆటని పెడదాం అనుకున్నాం కానీ ఏమున్నది, ఆ మ్యాచ్ ఓడిపోయి 5,000 వాళ్ళ ఊర్లో చేతిలో పెట్టి వాళ్ళతో లొల్లి పెట్టుకుని ఊర్లో కూరుకుంటూ వచ్చారు, అంతే కదరా? అరే వేరేటోళ్ళ పైసలు తీసుకొని బెట్టింగ్ పెట్టని కొంచెం అన్న సిగ్గునాదరా మీకు? అన్నా వేరేటోళ్ళ పైసలు అనుకోలే అన్న, ఎంతైనా మన మల్లయ్యనే కదా. మన మల్లయ్య అన్నప్పుడు మన పైసలే కదా అనుకున్నాం. అరే నువ్వు నా అన్నవా, తమ్మునివా, బావా, బామ్మర్దివా? మా మల్లయ్య అంటున్నావు. మావని కాదా నువ్వు? అరే సాయంత్రం కల్లా ఏం చేస్తారో తెలియదు, మల్లయ్య చేతిలో 5,000 పెట్టుర్రి. అవు మల్లయ్య, నీ పొలం కాడికి పనులు కావాలన్నావుగా, ఇగో వీళ్ళు 3 వస్తాడు తీసుకో. అన్ననే పైసలు కట్టుర్రి, పనికి కూడా వర్రి. ఏం ఫాల్తుగాలు మోపోయారా మీరు ఊర్లే? బాబు ఇక పోంతి, నేను మాట్లాడినాగా. నువ్వు ఇంటికి పో, నేను ఎమ్మెల్యే తనకు పోయేసి వస్తా. మల్లయ్య నువ్వు పో, నేను మాట్లాడతా. హనుమంతన్న పోయి. ఇంకా చెప్పవే మన ఊరికి నల్లలేయమని. వస్తాయి అదే పని మీద ఉన్నాము. వస్తాయి, అవుతుంది పని అవుతుంది. ఎందుకురా ఇట్లా సిగ్గు తీసే చేష్టలు? పని పాట లేకపోతే ఊర్లోకి ఇట్లనే ఇచ్చేది తీస్తారా? ఎప్పుడు చెప్పేదే, ఇంకోసారి ఇట్లా చేయకూరి. ఏమంటారా? సరే అవరా మల్లయ్యకి 5,000 ఎట్లా ఇస్తారు? ఏముందన్నా బండి ఉందిగా, అది అమ్మిచ్చేస్తాం. సరే పూరి. అరే అమ్మాయి అన్నా రా. ఇక బండి ఏమి అమ్ముతారు కానీ సాయంత్రం ఇంటికి రీ, అమ్మ 5,000 ఇస్తుంది, తీసుకొని మల్లయ్యకి. అవునా? బండి అమ్ముకోరి. మరి ఎందుకురా నా దగ్గర కథలు? సాయంత్రం గమ్మున ఇంటికి రీ. ఏమంటున్నా కోరి. అన్నా జరా ఆ పొలం పని కూడా క్యాన్సిల్ చేపిస్తే దండేసి దండం పెట్టి చేయను అంటమన్నా. పొలం పని క్యాన్సిల్ చేస్తే పైసలు కూడా క్యాన్సల్ రా మరి. ఏమన్నా సీను బండిది. ఎందుకు కొడుతున్నావు? పాపం పోరాడు ఏం తినకుండా వచ్చిండు. ఉప్మాన రొట్టెన పెట్టుడు తెలియదు కానీ మీదకెళ్ళి గిన్నెలతో గిలాసాలతో కొడతావా? అమ్మా నీకు చెప్తున్నా, ఇంకోసారి ఇంట్లోకి వస్తే నీకు చెప్తాను కొట్టు. ఓయ్యా 2 రొట్టెలనే తినిపోరాదు, కడుపులో జర ఆసరు ఉంటుంది. చేతికి వచ్చిన కొడుకు ఆసర అయితే లేడు. ఈ 2 రొట్టెలు అన్న ఏం ఆసరం వస్తాయా? పోతున్నా. పోతే ఓ మరి తూ అనాలనా?
ఆ రొట్టెలేవో నాకే పెట్టమ్మా. పళ్ళు తమ్ముకుంది తినరా చింట్రా. అంటే ఏంది? ఆ కుక్కకి ఇచ్చేది కూడా ఇవ్వని నాకు నువ్వు. అరే కుక్కకి ఇచ్చే ఇచ్చేది ఎందుకు కోరుకుంటున్నావురా? మనిషిపై పుట్టినావుగా, మనుషులు చేసే పని చేసి మనుషులకి ఇచ్చే ఇచ్చేది కోరుకోరాదు. పని లేదు పాట లేదు, రొట్టెలు కావాలంట రొట్టెలు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారేమే. ఈ అమ్మ ఇంట్లోకే రానే, ఇంకోసారి చెప్తున్నా కదా ఇంట్లోకే రాను నేను. కుక్కకేస్తావా? చెప్తా. నువ్వు పెట్టకపోతే ఎవరు పెట్టరు అనుకుంటున్నావా నాకు? వచ్చిన అమ్మాయి దుండ పత్తి లెక్క తిరగకరా, స్కూల్కి ఓరా అని కొడుతున్నా. మేము కూడా అదే చెప్తాం మా దగ్గరికి వచ్చినప్పుడు, బాగా చదువుకోవాలరా అని. చదవడు. నువ్వు చెప్తావా? స్కూల్ డ్రెస్ వేసుకుని స్కూల్ నాడు లిప్స్టిక్స్ పేర్లని పేరు వాడానికి అన్నా నా ఫేస్బుక్ పేరు ఏమనకనా? హౌస్ వస్తావా? నీకు లిప్స్టిక్స్ పేర్లంటే ఎరకనా? ఏం మాట్లాడుతున్నా? చెప్పండి. మనం లోపలే మాట్లాడుకుందాం. ఏందిరా? ఏం లేదా? పెద్దది వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్ల కన్న సిన్నగున్నయా గల్లేసి. దొరా వచ్చినా నీకోసం పళ్ళెం పెట్టే ఉంచిన. దా కూకో కూకో కూకో. నాకన్నా ఫస్ట్ ఎలా కొట్టిరు నేను. ఈ ఊళ్ళో పుట్టి పెరిగిన లోకల్ పందులు లెక్క ఏం మంచిగా తింటారా? పందులు, కుక్కలు, నక్కలు, బర్రెలు, గొర్రెలు ఎన్ని అన్నా గిన్నెలు ఒక్క మెతుకు లేకుండా తింటారన్న ముచ్చట నాకు తెలుసులే. తినరి బిర్రగా తినరి. బయట బలాతో తిరగాలి కదా. పప్పు మంచిగా ఉంది అలా. ముగ్గురికి 20 సంవత్సరాలు దాటినాయి. ఈ సంపాదించమే ధైర్యంగా చెప్తున్నానికి ఏమైనా ఉన్నాదరా? బగ్గ బీరు దాకి పెంచిన బాడీలు తప్ప. అరే నాకు 23 సంవత్సరాలున్నప్పుడు ఒకడు మా అయ్యను మోసం చేసి ఉన్న ఎకరం పొలం కొట్టేసిండు. తినడానికి తిండి లేదు, నిలువ నీడలేని పరిస్థితిలా నేను వేరే వాళ్ళ పొలంలో పనిచేసి 2 ఎకరాలు సంపాదించిన. మీ తాతను, మీ నాయనమ్మను, మీ అమ్మను నా కాళ్ళ మీద పోషించిండ్రా. అంతెందుకు, ఇప్పుడు మీరు తింటున్న గా మిత్తులు కూడా గా పొలంలోకి వెళ్ళి వచ్చినాయి. ఏం పాపం అంటుందో ఏమో కానీ గా పొలం వీడు తప్ప అన్ని దూరం అయిపోయినాయిరా. బాగా వదలవా? ఈ బల్బ్ మాటనే వద్దు మరి. నేను కాకపోతే నువ్వు పోతావరా? బతక దొరికినా నాకు మీరు. అవులగా నువ్వు నవ్వేవరా? ఇవాళ మన ఫోటో స్టూడియో భాష అని పెళ్లి భారత్ తీస్తురంటరా. 30,000 రూపాయలు ఫుల్ బాటిల్ మాల పెడుతురట్రా. 30,000? ఇంకో ఫోటో స్టూడియో మొత్తం అయినా 10,000 రావు గారానికి. అలా తయారు పెడుతురట్రా. మీదికెళ్ళి ఫ్యాషన్ బండి కూడా ఒప్పుకురట. మా తేడుందో నాకేం పెడుతుందో. నాకు అర్థమైందిరా. బాడీ పెయిన్లు పోవాలంటే బగ్గా ఎగరాలి కానీ భరత్. ఎంత ఓపిక తెచ్చుకొని పని చేస్తున్నా, ఎప్పుడెప్పుడు అయిపోతుందా అనిపిస్తుంది. ఏంద్రా చెయ్యండి పనులు చేయండి. మొత్తం ఓపికలేని పొరగాలు తయారైపోతున్నారు. ఏమంటావేమే? మిమ్మల్ని ఏమంటలేను దొరా. ఇవాళ రేపటి పోరగాలని అంటున్నా. నెలంతా పని చేస్తే 30వ తారీఖు పక్కా జీతం వస్తుందని తెలిసినా 30 రోజులు పని చేసేందుకు ఓపిక లేకుండా కింద మీద అవుతుంటారు. అప్పు సప్పు చేసి ఆనికాలు ఈనికాలు పట్టుకొని వ్యవసాయం చేస్తే 6 నెలలు అయినాక ఆ పంట చేతికి వస్తుందో రాదో తెలియని మాకున్న ఓపికలా జర్రన్నా మీకు ఓపిక ఉండాలి కదరా. ఎడ్డి బతుకులు ఎప్పుడు బాగుపడతాయి చెప్పు. అందరు అంటారు రైతే రాజు అని. ఈ దేశంలో రైతు తప్ప అందరు రాజులే. ఇంకా చేసే మాట్లాడితే మంచోళ్ళని చేసేటట్టుండేంద్రా నాయన ఈ తాతమాయల్ని. ఈగినావు అని చెప్పు. ఫోన్ పెట్టారా నువ్వు?
రాబు 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 మామా అల్లుడు నేను డైలాగ్ చెప్తా మామా రైట్ పోరగాని చేతులు ఉంటది పలక పోరగాని చేతులు ఉంటది పలక ఆన్లైన్ రావే నా సిలక మామా అల్లుడు నీ మీద నేను డైలాగ్ చెప్తా మావా ఆకాశంలో ఉంటే చందమామ ఆకాశంలో ఉంటే చందమామ మా గుండెల్లో ఉంటాడు అంచు మావా రైట్ మామా బాజీ అని పెళ్లికి మేమిద్దరం డాన్స్ ఆడతాం మామా ఎంజాయ్ రా పాడేరా మామా నిన్న పతంగ వచ్చింది మామా అరే పతంగ వచ్చినవారా అరే మై ఇంకోటి ఎగిరేరా నువ్వేంది మామా ఇంకోటి ఎట్లా ఎగిరేసా మామా అరే నువ్వు పతంగ ఇచ్చేదాకా ఉరికేవా ఇచ్చేదాకా చెప్తున్నా కదా జరుగురా బాషే నేను ఈయన కూర్చుంటా కార్ ఎట్లా కలుగుతావు నేను కూడా చూస్తాను అది పతంగ తెచ్చి మరి నువ్వు ఇక్కడే కూర్చోరా ఈయన కూర్చుంటా నువ్వు ఈయన కూర్చోరా అరే నువ్వు బండి మీదకెళ్ళి తీసుకోపోరా అరే టింకుగా ఫుల్ తాగి స్వింగులలో గెలికినావు అనుకో తెల్లార వరకు ఊర్లో ఫేమస్ అవుతారు అమ్మతోడే చెప్తున్నా నీకు ఏం చిల్లర్లొల్లిరా ఇది నర్మిట్ల పరా తప్పి అరే బాషి నీ మీద నాకు ప్రేమ ఉందిరా మేమిద్దరం ప్రేమించుకుని పెళ్లి చేసుకుని పతంగ ఎగిరేసినాం ప్రేమతో పతంగ ఎగిరేస్తుంటే కట్ చేసిండు మరి కోసినాడు గమనం ఉండాలా నేను మనగాని పతంగ కోసినా అని గట్టిగా కొట్టిండు నా ఇజ్జత్ పోయింది మనగాని పతంగ కోయలే అని చెప్పాను ఇంటికి వెళ్ళిపోతా అరే బరాత్ల పతంగులు ఎగిరేచ్చుడు ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఏందే మామా అరే గంతేరా ఏం చేయమంటా నేను అరే ఈయన కూర్చోరా నువ్వు అరే నువ్వు పతంగ కోసినావరా అవునరా మైగారు పతంగ కోసినా సార్ నన్ను వెళ్ళిపోమన్నాను అవునరా వెళ్ళిపోమన్నా డీజేలకి నన్ను వెళ్ళిపోమన్నాను అవునరా డీజే లెక్క నేను వెళ్ళిపోమన్నా వెళ్ళిపో బొక్కగాడు ఇయ్యాల పెళ్లి చేసుకొని నన్ను డీజేలకి వెళ్ళిపోమంటావురాను పెళ్లి కూతురు పక్కన గమ్మున కార్లో కూర్చోక నీకు ఏం పనరా నీకు చెప్తున్నా కదా 3 నెలల దాకా ఈ ముక్కు నొప్పి పెట్టకపోతే నన్ను అడుగువా తల కొంచెం లెఫ్ట్ కనా కిందికి కొంచెం స్మైల్ అమ్మా ఆ భాషయానికి ఛాయ్ తీసుకొచ్చి పెట్టు వచ్చి వస్తుంది అవురా నిన్న అయిందామా నీ పెళ్ళి అప్పుడే ముక్కు వాళ్ళ కొట్టినాదిరా అది కొట్టినా వచ్చి నిన్న రాత్రి వేరేలుడు మైగాడు వాళ్ళ కొట్టిండు మైగాడ నీకేమైనా తెలివి ఉన్నదిరా గాలని పిలుస్తారా ఎవడన్నా బారాత్కు నేను ఎందుకు పిలుస్తా మందు ఉందని తెలియంగానే మరి బాసిగాడు పిలిచిండా లేదా అన్న సోయి లేకుండా వచ్చిర్రు తాగిరు మరి తాగిన వాళ్ళు మంచిగా ఉన్నారా వెళ్ళి వేసిరు ముక్కు వాళ్ళ ఉంటారు తాగుతావు చా తాగు ఇంకోసారి మా మైబాబు గురించి ఏమన్నా అన్నావు అనుకో కెమెరా తెచ్చి నోట్లో కుక్కుతా గమ్మున తాగేసిపో మా చెల్ల కలిపి చెడబుట్టిండ్రా వీడు మైగాడు అన్ని గరీస్ పనులు చేస్తున్నాడు అంటే జర మంచోడే కానీ సిగ్గునాదిరా నీకేమన్నా ఉదికు ముఖ్య వాళ్ళ కొట్టిండంటావు మళ్ళీ మంచుడు అంటావు లిప్స్టిక్ ఊకే నేను పోయేస్తానే అగో ఏమైనా చదాగవా ఇంకేం ఆపుద్ది అవుతుంది ఆ ఫోటోలు మాత్రం మంచిగా రావాలి చూడు ప్రింట్ వచ్చినాక పంపిస్తా కేంద్రం వచ్చినావు వేనాన్ని ఎక్కించుకరమ్మన్నాడు ఎమ్మెల్యే దగ్గర పోయేది ఉందట నల్లలొల్లి అగో ఆయన ఒక్కడే పోతాన్నాడు కదా ఇప్పుడు నన్ను దొలకరమ్మని పంపినా నేను పెద్ద మనిషి దగ్గర పోతున్నప్పుడు పెద్ద మనుషులు ఉంటే జర బెటర్గా ఎక్కించుకరమ్మన్నాడు ఈ వాటర్ ట్యాంక్ ఎప్పుడు వస్తుందో మా ఊళ్ళోకి నల్లలు ఎప్పుడు వస్తాయి పో ఉండు ఉప్మా తిని వస్తా నాకు లేదా మా ఇష్టమే లేదు పో బాబు రామన్నతో నేను కూడా వస్తున్నానే చెప్పండి రామోనిక భావన రా అంటే కళ్ళు పోతాయి ఏడికి పోతాయి ఏడి పోయినా కనబడి కూడా పోతాయి
ఎవరికి కనబడకుండా పోతాయి? ఎవరికన్నా కన్ఫ్యూజ్ చేయకు మౌనిక. లోపల ఇష్టం పెట్టుకుని కూడా ఎందుకు రీల్ తిప్పుతావో నాకు అర్థం కాదు. అసలు నేను ఇట్లా కాదే, నేను ఏదోటి చేసేస్తా, తిప్ప ఊర్లో ఫేమస్ అవుతాం, అప్పుడు మీ అయ్య ఎవరికి పెళ్లి చేస్తాడో అని చూస్తా. అమ్మా, బావాని చూడకుండా మీ అన్నగాడు, అల్లుడని చూడకుండా మీ అయ్య, ఎప్పుడెప్పుడు వేసుకుందామా. ఏం చేస్తున్నావు మౌనిక? ఏదో చేస్తామన్నావులే. నిజం చెప్పు మౌనిక, నేనంటే ఇష్టం లేదా నీకు? నీకు లవ్ అనేది అయితే లేదా అంటున్నా. అన్యాయం ఏది? లవ్ అంటే చాలు మెడనరాలు దిగినట్టు తలకాయ కిందకి వేసుకుంటావు. నా మెడనరాలకి ఏం కాలే బావా. నా మెడనరాలకేం బావ అన్నావులే. బావని బావా పోతే బొమ్మడు తింటారా? బండి తీరా, ఎటువైనావు? అయ్యో ఇరుస్తున్నట్టు నన్ను నడు ఇడికెళ్ళి. ఎడున్నావురా? వస్తున్నా వస్తున్నా వస్తున్నా. పెద్ద మనిషి ఏడికోలే. పెద్ద మనిషా? ఏం రా? సారీ దా. బల్బ్ మాటలు ఎక్కువైనారా నీకు? కొంచెం ఇంకా జరుగుతావా? ఏం ఫాస్ట్గానే ఉన్నావురా నువ్వు? అది కాదు, నువ్వు కొట్టుకుంటూనే ఉండు కానీ నేను పోతా. ఏంద్ర ఇది గంటలు గంటలు వెయిట్ చేయాల్సి వస్తుంది కదా. బండి రామచందర్ మనం వస్తే సరిపోవా గెలిచిన వాళ్ళం? అరే నువ్వు ఫాల్తూ మాటలు మాట్లాడుతురా. ఊకో జరిసేపు. అగో వస్తుంటా. నమస్తే. నమస్తే సార్. నమస్తే. నమస్తేనే. నమస్తే నమస్తే, చెప్పండి. జింకవేనని మా ఊరు సర్పంచ్. హలో. ఇక ఊర్లో నల్ల ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవన్నీ జర చాలాసార్లు వచ్చినాయి ఇప్పటికే. ఎమ్మెల్యేతో చెప్పరాదు? జర జల్దీ సార్ బిజీగా ఉన్నారు, సరే నేను ఖచ్చితంగా చెప్తాను. నువ్వు పోనీ. ఎల్లారెడ్డనా సర్పంచ్గా ఎవరిని ఎన్నుకోవాలో వాడిని ఎన్నుకోకపోతే గిట్టనే గంటలు గంటలు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఏం మాట్లాడుతున్నానా? ఏ తిరుపతి కారు తీరా. అర్థలేదురా, చుక్కలే కురిపిస్తున్నావు. ఏమైందిరా వారి? మా బబ్బీ వస్తుందిరా. బొబ్బే అవ్వో మస్తు బరువు ఉన్నాయి కదా. ఇప్పుడు ఎవరు మోస్తారు? అరే తిరగా గిటారా రాయ్ నేనే గిటా. అవు రాదమ్మా, దగ్గరలో పండుగలు ఏం లేవు కదా, బబ్బి ఎందుకు వచ్చినట్టు ఇప్పుడు? ఆగో రాక రాకస్తే ఎందుకు వచ్చిందంట రా చింపిరి చుట్టాడా. ముసలి ఏం చక్కగా చెప్పదా? నువ్వు కోరాయనమ్మా. ఏం లే, జాబ్ లో జాయిన్ అవ్వని కొంచెం టైం ఉందని చెప్తే ఆయన మనం చూసిపోదామని వచ్చిన. చూసిపోనికే గిన్నె బ్యాగులు తెచ్చుకున్నావు. నీకేమైందిరా నుండు. బబ్బి ఊళ్ళో దోమలు మస్తు అయినాయి, రాత్రికి ఎట్లా వండుకుంటావో ఏమో. అమ్మో ఏమైందే? తోమ ఈ దోమలు పాడుగాను పొద్దుగాల కూడా కలుస్తున్నాయి. కాదమ్మా, మీ బబ్బే కదా. ఏం పిల్ల తింటలేవా? బక్కగా అవుతున్నావు. అట్లేం లేదు నాయన. నువ్వు అంత పక్కయేను? నీకేమాయరా? దోమ ఇంకా దోమ గరిసాను కుక్క గరిసాడు గట్ల అవుతాయిందిరా. మరి ఇప్పటిదాకా బబ్బురినప్పుడు అనలే? కాదంటే పట్టణంలో పెరిగిన పిల్ల ఈయన దోమల సంగతి అని తెలియదు. ఆడికేమే బర్రెలు ఎక్కున్నాడు. రాదమ్మా, బర్రె అన్నది చెప్తున్నా. ఆగో ఇంత ఏందో ఇంత బర్రె మాట్లాడుతుంది కదా. బబ్బి పోని దీన్ని ఎత్తికి ఒక్క పెడతా. మస్తు రోజులు అయిపోయింది. ఫ్రెష్ అప్ అయ్యి వస్తా, ఊర్జోడిని గోదాం. అన్నా చాలు కానీ కొద్దిగా లేచి నీళ్ళు పట్టాలి, మా అవ్వ తిడుతుంది. రాదు, నువ్వేడి చదువుతావు? అరే పోవాలరా, పొద్దుగాల రైస్ మిల్ కోవాలి.
ఇంకో 2 బీరు ఎంజాయ్. అరే తాగనికేం సిగ్గు లేదురా. ఇది తాగితే ఇంకోటి తాగాలనిపిస్తుంది, ఇంకోటి తాగితే కాటన్ బీరు కథం చేయబుతుంది. మీరు తాగి ఎంజాయ్ అయ్యిర్రా. ఏ దారా అన్నా చికెన్ అయిపోయింది, ఫీల్ కాకురి. ఈ ముక్కుల తొక్కు వీడు తాగే గ్లాస్ థమ్స్అప్ కి బాగా స్టఫ్ మింగుతాడు. ఇది ఇంకోసారి కూర్చోటి వద్దురా. 2 పీసులు దానికి ఎవరో అమ్మలే మామ. పెద్ద పంచాయతీ ఉందన్నాడా? లేవురనా అన్న, రామచంద్ర వేరన్నా అందరూ లేవురనా అన్న, లేవురన్నా పంచాయతీ ఉంది. మీ మామ ఎల్లారెడ్డి అందరూ అన్నాడా? పంచాయతీ ఉందన్నాడా? భాషగాని కొట్టింది కదా లాస్ట్, మళ్ళా పంచాయతీ దేనికి? అని నేను చూసినా స్కూల్ వద్దు. మీ అమ్మాయి ఊరాడా? ఇవ్వాలి భయం లేదారా మీకు? ఏం చేస్తాను ఇవి? ఎందుకు ఇలా తారెత్తారో మీరు? ఎన్నిసార్లు చెప్పాలరా మీకు? ఒకసారి చెప్తే అర్థం కదారా మీకు? అంజన్న షెట్ కాడ కోడిని కోసుకొని తినంగా నేను చూసినరా మిమ్మల్ని. నువ్వే తయారు చేసిన వీళ్ళందరినీ ఇప్పుడు? అరే మీకేమైనా కోపం ఉంటే నా ముఖం మీద చెప్పుడురా. ఊకే నా వెనక పడుతురు. నేనే పాపం చేసినారా? మళ్ళీ అమ్మతోడు మళ్ళీ నిజంగా నీ కోడి అనుకోలేదు మేము. ఎవరి కూడా అయితేదిరా? కనిపించగానే కాల్చుకొని తినడేనారా? పురిగిట్లు ఉన్నదరా మీ దిమాక్లలో? సారీ అన్న, అట్లా అనుకోలే అన్న, కావాలని అయితే చేయలేదే, అట్లా అయిపోయింది. సారీ అంటారా? సారీ ఉద్దారకం చేస్తాను మీరు ఊళ్ళే. ఏమరా మాయి, నీకు సంబంధం లేదు, మొదలు రాదు. ఏదేమైనా సరే నోరు మాత్రం తక్కువ కదరా మీకు? చెప్పుర్రా, ఇప్పుడు ఊళ్ళో అందరికి చెప్పురు, ఏం చేద్దాం? అన్నా ఇక నువ్వే ఏదైనా మాట్లాడి సెట్ చేయండి. తప్పైపోయింది మళ్ళీ, ఇంకోసారి ఇట్లా కాదు. మళ్ళీ తప్పైపోయింది అంటారుగా, ఏం చేద్దాం చెప్పు మరి. ఇక పోయిన కూడా వస్తుందా? ఇక నువ్వే ఏదో చేయవేను. ఇష్టం పెట్టబట్టే వాళ్ళు గట్ట తయారవుతుర్రు. పక్క దాగి సోయి లేకుండా తింటారు. పని పాట లేకపోతే ఇట్లా దొంగ ఆలోచనలు వస్తాయి. మరి అన్న దొంగ గింగ మంచిగా మాట్లాడు పంచాయతీలో. నువ్వు మై పెద్దల మీద గట్లనే అరా లేచేది? దొంగ అని కూడా మాట్లాడతాడు అన్న. మరి అరే ఊర్లో పోరగాలంటే ఊరికి మంచి పేరు తెచ్చి పనులు చేయాలి. ఈసార్లు ఉన్నారు, ఉన్న పేరు జరగొడుతున్నారు. ఇలా కోడిని కోసుకొని తిన్నారు, మేకని కోసుకొని తింటారు. ఇల్లుని ఏం దొరకకపోతే ఆడవాళ్ళు మెడలు కోసి వాళ్ళ బంగారం తీసుకోతారు. వీళ్ళ ఇంటి వాళ్ళ మెడలు చూస్తుంటే ఏం లేనట్టే ఉన్నాయి. వాళ్ళ మెడలో మాత్రం బంగారం బారు మోయాలని ఉండదా? ఆయనకి కోపం కుల్లాంటి ఏమైనా ఉంటే మామే చూపించాలన్నా. ఇంట్లో మీద గెట్ అవుతాడు. ఆగురా, నేను మాట్లాడుతున్నా కదా. పెద్ద మాటలు మాట్లాడుతుంది కానీ పెద్ద మనుషులకు మాట్లాడతాడు. పంచాయతీలు ఎట్లా మాట్లాడదు నీకు? ఆగురా, నువ్వు ఆగు, నేను మాట్లాడుతున్నా. రామనా ఇక ఇలా తరఫుకెళ్ళి నేను సారీ చెప్పు. మాట్లాడుతున్నా, ఇజ్జత్ చేస్తారా నాది? ముందైతే నడవరు మీరు ఇడికెళ్ళి. మా ఈ నడరా ఇడికెళ్ళాడు. ఏడి పోయినా ఇచ్చా తీసుడే. పంచాయతీలో ఏం లేదు, నడువురు అందరు నడువురి. మలయా నువ్వు సాయంత్రం వచ్చి కలు. బాబు నువ్వు ఇంటికి పోయి. బాబీ మౌనిక అత్తమ్మని తీసుకుని ఇంటికి పోయి. నడువురే ఇంటికి పోయి. పోరగాళ్ళను సర్పంచ్ చేస్తే ఊళ్ళో పోరగాళ్ళను గిట్టే తయారవుతారు. మరి రామచందర్ అట్లా అనద్దు. అందరు మంచి చెప్పేటోళ్ళే. తిరుపతి గురించి ఎవరు ఆలోచించడం లేదు. ఇట్రా ఇట్రా.
కోడి కోసం ఊళ్ళో ఎంతమంది ఉంది ఇజ్జత్ ఇస్తారా? ఇప్పుడెందుకు తలకాయలు దించుకుంటారు? ఇప్పటిదాకా రామచంద్ర రెడ్డి కూడా మీ అమ్మాయికి ఇట్లనే తలకాయలు దించిర్రా? అరే మీరంటే వయసు రా, తలకాయలు ఎటంటే అటు తిరుగుతాయి. కానీ మీ అమ్మాయి ముసలోళ్ళు కదా, ఒక్కసారి దించుకుంటే ఊళ్ళో తలకాయ ఎత్తానికి మస్తు కష్టం అవుతుంది. అయినా రామచంద్ర దాంట్లో తప్పేముందిరా? తప్పేముంది? ఈ ఊర్లో పని పాట లేనివాడు ఉన్నాడా అంటే ఏ పొరని అడిగినా మేము ముగ్గురు పేర్లు చెప్తారా? దాంతో పేరుంది మీకు, ఇంటి దాకా తెచ్చుకుంటారు పేది. మళ్ళా మీ చక్కదనానికి లవ్వులు మౌనిక బాబీ ఇంట్లో ఏమని చెప్పి పంపిస్తారా? పిల్లలు ఇస్తారా మీ మొక్కలకి ఎవడైనా? ఏమరా కోపం వస్తున్నారా నీకు? ఓనోనికి ఇలా చెప్పేటోడు ఉన్నాడురా. నేనైనా మీ అమ్మాయి అయినా ఎవరైనా చెప్పే కాడికి చెప్తారు. మీకు కొంచెం దిమాగ్ ఉండాలి, ఏదైనా పనికొచ్చే పని చేయాలి. ఎప్పుడు చూడ ఏదో ఒక లొల్లి పెడతారు ఊర్లో. జరిపోయినా జరు. అరే నీ ఉన్నంతసేపు స్టప్ ఏది తింటారా? ఈ మధ్యలో కోని ఎప్పుడు కోసిర్రా? అరే అల్లుళ్ళు ఎంజాయ్ అయితే ఏరు గాని దొంగ కోళ్ళు మాత్రం అస్సలే కోసుకొని తినకుర్రా. ఊళ్ళైనా ఇజ్జత్ పోతుందిరా. అరే ఇక పొంగ లైట్లు బంద్ చేసిపోర్రా. అంజిమా కూడా తింటావటే. ఎడికి పోతుండ్రా పొద్దు పొద్దు గల? ఏదైనా పని దొరుకుతుందేమో అని చూడడానికి పోతున్నా. పొద్దు పొద్దుగానే పోతున్నారా? ఎన్ని రోజులు ఉంటాం ఇట్లా ఖాళీగా? ఏదో ఒకటి పని చూసుకోవాలిగా. వస్తే మళ్ళా నువ్వు గప్పుడు కానీ ముక్కు వల్ల కొట్టి పోయినావంటే గిప్పుడు కనబడుతున్నావారా మళ్ళా? దాని ముక్కు గురించి ఎందుకు ఇప్పుడు? మరి ఏం గిట్లు వచ్చినావు? తనే ఉంటున్నాం కదా, ఏదైనా పని చేద్దాం అనుకుంటున్నాం. చూడరాదురా జర షై కింద ఉంటా. అరే నాకు వచ్చేదా 5-6 బండ్లు. నువ్వు కూడా ఇలా పని చేస్తున్నావు మా ఊరిలో గెలిచింది అనుకో, అవి కూడా రావు. పుసుకుని ఒకవేళ వచ్చినా కూడా నువ్వు ఏమంతోటో లొల్లి పెట్టుకుంటావు. అవసరం అరా నాకు ఇదంతా? పని లేదు ఏం లేదు, పోరా నాయన. అరే అట్లా అంటే కదరా మళ్ళీ. చూడొకసారి పెట్టుకుని అయితే చూడరాదు. ఏ చూసులేదు గీసులేదు ఏం లేదు, పోనాడు. అరే ఇక పానందుకో. ఏం మనుషులు రా నాయన. నమస్తే. నమస్తే అన్న. మీరు వచ్చిరేం రా నాయన? అరే అప్ప అయితే అడగకుర్రి, నెలాఖరు నడుస్తుంది, మస్తు గలీజు గమ్మ చేసి ఊకప్పడానికి వస్తామా? అమ్మయ్య చెప్పుర్రా. మన కొల్ల ఫామ్ లో ఏదైనా పని దొరుకుతుందా అని వచ్చిన. ఏం చేస్తావా? ఊళ్ళోనే పంచాయతీ దొంగకోళ్ళు రోజు అమ్ముకొని తింటున్నాడు కోసుకొని. ఓయ్ అమ్మనే, మీకు పని ఇచ్చుడు కంటే అప్పిచ్చుడేనా ఏం రా నాయన? సాయంత్రం రండి అప్పేస్తా, నాతో కాదు. అట్లా అంటే ఏందన్నా, నేను ఆటో నడుపుమని నడుపుతా వీటికి. అవసరం ఉందన్న. అద్దురా బాయ్, జర పుణ్యం ఉంటది. ఊరిరా నాయన ఊరి. ఇవరికి మా వర్కర్లే మంచి పని చేయాలి. అద్దురా దండం పెడతాం. ఏ చూసులేదు గీసులేదు ఏం లేదు, పోనాడు. మీకు పని ఇస్తే నేను అప్పులకు తిరగాలి. పని లేదు ఏం లేదు, పోరా నాయన. దున్ని దున్ని నడు నొచ్చి పడారు. అరే తిన్నారా? అరే మిమ్ములేరేమో డల్లుగున్నారేమరా? ఏం చెప్పాలి మామ, పొద్దుగాల నుండి పని అడగనికి పోతే పిల్లని అడగనికి పోయినాడు. చూస్తుండే ఒక్కొక్కడు. అంటే ఎంజాయ్ చేస్తలేరా? నా సెట్ల కదా ఎంజాయ్ చేస్తలేరా? అరే దుర్గా, ట్రాక్టర్ టాప్ జేబులో 2 బీర్లు అయితే పో. పని అడగనికి పోతే ఎల్లగొట్టుడు కామన్ రా. అయినా అవ్వని కింద పని చేసుడే ఉందిరా. మనమే పని కల్పించుకోవాలి. ఊళ్ళే ఎవ్వడు చేయలేని పని చేయాలి. ఊళ్ళే ఇజ్జత్ ఉండాలిరా. నన్ను చూడుర్రి, ఊళ్ళో ఎవ్వడు కొనక ముందు ట్రాక్టర్ కొన్నా, నా తర్వాత 10 మంది కొన్నారు. అయినా నాకే గిరాకి ఎందుకు వస్తుందిరా? అంజుమామ లెక్క ట్రాక్టర్ కొన్నారు కానీ దున్ను నేర్వలేదే. గది అరే ఒక్కటి చెప్తే గుర్తుంచుకోరి. గీడ ఫుల్ ట్యాంక్ కొట్టించి చిందయి మొత్తం దున్నేయాలరా.
వీడికెళ్ళి వస్తాయేమో ఇవన్నీ నీకు. మరి ఏం చేయమంటావే? అరే నువ్వు 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 ఏం చేయాలను ఇంకే తెలవాలి. अरे माई इప్పుడైతే ఎంజాయ్ ఎంజాయ్. जिंदगी में क्या मिलता है? जीने वाला रोटी मरने वाला मट्टी. అన్నీ చెప్తాడు కానీ ఏం చేయాలో చెప్పలేదు సార్. ఏం చేస్తారో ఏమోనే వీళ్ళు ప్రతిసారి ఇట్లానే చేస్తున్నారు. పంచాయతీలు పెట్టుకుంటారు తాక్కుంటా. నువ్వైనా చెప్పవే. వస్తుర్రు దొరసానులు రాగానే ఏం చేయాలని చెప్పరు కానీ వచ్చుడితోనే ఏం చేద్దాం అనుకుంటారు బాగా అని అంటారు చూడ. ఏం చేద్దాం అనుకుంటారు? అరే అడుగుతే నవ్వుతారేంది? ఏం చేద్దాం అనుకుంటారు? ఎవరికి ఎరకమనిక దేశంలో ఏనికి ఇన్ని పనులున్నా తలకాయ ఒక్కడ తలగదేమరా బాగా. అన్న బండి రామచంద్ర వాళ్ళు చేశారన్నా? రామచందర్ ఇల్లా మనోరాలు బర్త్డే. ఓ మా రామన్నిల్లా. అరే దాటొచ్చినావు కాదే, ఈ ఊరే కాదు. రివర్స్ తీసుకొని చక్కగా 4 కిలోమీటర్లు పోయినావు అనుకో బొమ్మల రామారావు నాకు ఊరు వస్తుంది. ఆడ రోడ్ ఎక్కడ ఫస్ట్ ఇలా అనేది నువ్వు వెళ్ళిపో. ఫస్ట్ రివర్స్ తీసుకొని కరెక్టే అన్న, ఇప్పటికే చాలా దూరం చేస్తాను. అరే మా రామన్నీళ్ళు రాంగేది చెప్తే నువ్వు ఫస్ట్ రివర్స్ తీసుకొని వెళ్ళిపో చెప్తా. సరే ఓ ఫస్ట్ ఓ ఎంత క్లోజ్ మనకు, ఫుల్ క్లోజ్. నాకు మంచి ఐడియా వచ్చిందిరా. ఏందో అది? అది ఇడికేలో వచ్చి టెంట్ వేస్తున్నా ఎందుకు రమ్మని ఊర్లో? నువ్వు వేస్తావు ఆయన ఇంట్లో టెంటు? అంజమా రాత్రి ఏమన్నారా? ఊర్లో ఎవ్వరికి రాని ఆలోచన రావాలి, ఎవ్వడి అని పని చేయాలి అన్నాడా లేదా? ఊర్లో వనికి వచ్చిందిరా టెంట్ హౌస్ పెట్టాలని ఆలోచన. చుట్టుపక్కల ఊర్లలో కూడా ఒక్క టెంట్ హౌస్ కూడా చక్కలేదు మనకు. పెద్ద టాలెంట్ కూడా అవసరం లేదు రో. కట్టెలు కట్టుడు కట్టెలు వాతుడు ఘోరంగా లైడు. నాకెందుకు మనం గట్టిగా ధైర్యం చేస్తే చేయొచ్చు అనిపిస్తుంది మౌనిక. చేయొచ్చేమో బావా. చెయ్యొచ్చేమో కానీ లేదన్నా 2 లక్షలు అవుతుందిరా. టెంట్ హౌస్ అయితే చేతికొచ్చిన కొడుకు చేతికి పైసలు ఇవ్వాలి కానీ మమ్మల్ని అడుగుతున్నావేంద్రా? గట్లనే ఉన్నాయేమో అని అడిగిన. ఉన్నాయి లేదు నీకు తెలియదారా? మేమన్నా దాచుకుంటావా? నేను నమ్మి అప్పు చేయాలన్న భయం అవుతుంది కదా. ఏదో ఒకటి చేతనైనా పని చేసుకున్నాను. పైసలు అన్నట పైసలు. నేను కూడా ఇంట్లో మాట్లాడినారా కానీ వాళ్ళ కూడా ఇడికి వస్తాయి చెప్పు. రే పైసలు ఇంట్లో ఊరికాడికి ఇబ్బంది పెట్టకురి. ఉంటే వాళ్ళే అడగ ముందుగా ఇస్తారు కాదురా. టెంట్ హౌస్ పెట్టాను మొత్తం ఎంత ఖర్చు అవుతుంది? ఎంత కాదన్నా 2 లక్షల దాకా అవుతుంది బాబాయ్. ఓ ఏపు 2 లక్షలు అయిందిరా? ఓరామై మీ ఎల్లడి మా దగ్గర బాగానే పైసలు ఉన్నాయా? కట్నాలు అడ్వాన్స్ కింద ఉన్నాయా? ఇత్తడిగా అది ఇష్టం పెట్టుకొని అదే నోరిప్పలేదు. ఇక కట్నం ఇస్తాడు నాకు. అన్నా అన్న ఈయన దుర్గాని ఇంటికాడ ఉన్నా. ఇంటికి రారు ఒకసారి. ఇంటికానే ఉన్నా వస్తాం. ఎవరు వినన్నా? ఏడికి పోతున్నావు అన్న? బండి అడుగుతున్నావు. ఏడికి పోతలేను కానీ పెద్దోళ్ళు అయిపోయారా మీరు. 2 రోజులు పెడుతున్నట్టగా చెప్పని కూడా చెప్తలేరు. అనుకున్నామన్నా అంతే. అయినా గిందేలు దేవుళ్ళు చెప్పారా నీకు? ఇప్పటిదాకా బబ్బీ మౌనిక వచ్చి అమ్మని కలిసిపోయిర్రా. టెంట్ హౌస్ పెట్టుకోరి, అట్లనే బ్యానర్లు కూడా కట్టుకోరి. నాకెందుకు చెప్తారు తీరా, పెద్దోళ్ళుగా మీరు ఎంతైనా. ఫీలైనా అన్నా రేడియో కన్నా ఫాస్ట్ ఉందిగా ఇన్ఫర్మేషన్. చెప్పకపోతే చెప్పకపోయారు కానీ మంచి ఆలోచన చేసిర్రా. 50 ఉండనిరా. ఎట్లైనా టెంట్ హౌస్ పెడుతురుగా, మీ ఖర్చులకు పనికొస్తాయి. 50,000 దానిదేముందిరా,
ఎలక్షన్స్ అనగానే అన్న అన్న అని ఎట్లా తిరుగుతారా నాతోని? ఇక గిది కూడా చేయకపోతే అన్నని ఎట్లా అవుతారా నేను? ఇన్ని రోజులకు మంచి ఆలోచన చేసిర్రు, కష్టపడురి. ఎప్పుడు చెప్పేది అవలేగా లెక్క చేయకూరి. ఏమంటున్నా, ఏదైనా చేస్తే ఊళ్ళో ఇజ్జత్ ఉండాలి. పురి పురబాలి పురి అని ఒక సైడ్ రా అన్నాను. నువ్వు వేరే అన్నా. మొత్తం 90,000 మా టెంట్ హౌస్ పెట్టినాక సామాన్ షిఫ్టింగ్ మాత్రం అంట అక్కడే మా. తీసుకోరా తీసుకో, నీదైతే ఒక లెక్క నాదైతే ఒక లెక్కనా, తీసుకో. థ్యాంక్ యూ మామా. ఏమరా మైగా, ఏమో డల్ కూర్చున్నావు? మేము ఎంత ఔలగాలమని తెలిసినాక కూడా ఒక పని చేస్తాం అనగానే ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా మా చేతిలో పైసలు పెట్టి చూడమా. మనుషులు ఉన్నారు మావా. ఈ పనులు అయితే అస్సలు లంగ పని అయితే చేయమే. ఏమరా వాలి అల్లుళ్ళు, మీకు ఉజ్వల భవిష్యత్తు ఉందిరా. ఉసురు పడుతుంటే ఎడిగిపోయినవే. అదే మీరు అందరూ ఒకసారి లోపల రా. ఇన్ని పైసలు ఎక్కడి బాబు? టెంట్ హౌస్ పెడుతున్నారు కదరా, మంచిగా ఖర్చు పెట్టుకోండి. కరెక్టే కానీ గిన్నె మెడికల్ వచ్చి యాడ్ నుంచి వస్తారా, దాచుకుంటే ఉంటాయి. నాదే లేకుండా ఇప్పుడు దాసి ఆడపిల్ల పుడితే అక్కడికి వస్తాను, అప్పుడైనా దాచిన. నా దరిద్రానికి నువ్వు పుడితివాయా, కనీసం గిట్లా అక్కడికి వస్తానే కదా. రే మీరేం చెడిపోలేదురా. ఊళ్ళో ఎవడో ఏదో అనుకుంటానని మీరేమనుకోండి. మీరేదో చేద్దాం అనుకుంటున్నారు కదా, మంచిగా చేసుకోండి, సరేనా? ఘోరంగా ప్రేమిస్తుంది అమ్మా అయ్య మనల్ని. మామ ఈ టెంట్ కింద దినాలు చేస్తే డైరెక్ట్ స్వర్గానికి ప్రమోషన్ చేయాలి మామ. అరే 100% చేయాలరా. ఎక్కిపో అక్కలు ఎక్కిపో అన్నా. ఇట్లాంటివి 4-5 ఉండబోదాం అన్న. సోఫా సెట్లు లెక్క ఉన్నాయి. పైసలు మీ నాయన మీకు తాగరా? ఏదన్నా సారీ దిగిరా ఫస్ట్. 10th క్లాస్లో పట్టుకున్నంటే మళ్ళీ ఇప్పుడు పట్టుకున్నారా బుక్? బోకగా మాట్లాడుతున్నాలేవా? సామాన్లకు డబ్బకి, పేర్లకు డబ్బకి, ఎంత అవుతున్నానో డబ్బకి క్లారిటీ ఉంటుంది. మామా ఫస్ట్ గిరాకి వచ్చింది. పైసలు ఇయ్యరట. పైసలు ఎందుకు ఇయ్యరా? మా వదిన వాళ్ళ యారాలు ఇంట్లో పెళ్ళేట. మన వదిన అన్నప్పుడు మన యారాలు కదా, మన యారాలు అన్నప్పుడు మన ఫంక్షన్ కదా, మనకు పైసలు ఏంది అంటారు. మా ఊరోళ్ళందరికి ఇట్లా అన్నారు అనుకో, మన పరిస్థితి ఏంది మామ? అరే ఊళ్ళో బిజినెస్ అంటే ఉద్దరనే పోతుందిరా. మీరైతే టెంట్ అయ్యిర్రా, పైసలు అవేస్తాయి. మొత్తం ఉదరికే పోయి లాస్ అవుతావా? రాలేదనుకో డాక్టర్ ఎక్కిస్తారా. నల్లిపోకి అడిగితే సొరవ పోసినట్టు రానికి ఎర్రగొట్టడా మరి. 2,800 రా. నువ్వు పని చేయి, 10 రోజుల తర్వాత రౌండ్ ఫిగర్ 3,000 తీసుకెళ్ళి దగ్గర. అంజమా చెప్పినట్టు మనకి ఉజ్వల భవిష్యత్తు వచ్చినట్టేనారా? చేతిలో పైసలు పెట్టుకొని కూడా తాగకుండా డీజిల్ కొట్టిస్తున్నాం అంటే వచ్చినట్టే కరవాలి. బాబా బాబు సంబంధం చూస్తా అంటుండు, ఏమంటా? నీకు నిజంగా ధైర్యం ఉంటే మీ అయ్యకు పోయి చెప్పే, నాకు మైబావ లేక లవ్ చేసినోడు ఇక్కడ దొరకడని చెప్పు. ఈనాడు చుట్టుపక్కల ఊర్లలో వయసుకు వచ్చిన వాళ్ళందరినీ చూస్తుంటాడు. వాళ్ళు వయసుకే వస్తారు కానీ మన ఊరికి రాదు.
చంపి నేనే ఫ్రీగా తింటేస్తా. ఇంకోసారి అడ్డమైన క్వశ్చన్లు వేసినావు అనుకో నేను కూడా చంపేస్తా. ఎక్కుర్రా. మరి అంత ఇష్టం ఉన్నప్పుడు చెప్పేచ్చుగా. ఇష్టం అని చెప్పింది అనుకో ఎంత ఇష్టం ఉందో చెప్పడం మానేస్తాడు. ఇట్లనే బాగుంది. బబ్బివాళ్ళు అయితే మాట్లాడచ్చు అనిపిస్తుందిరా, ధైర్యం వస్తుంది. మాట్లాడేదిరా, డైరెక్ట్ కూర్చోవాలి పోయి. అందరికి టెంట్ లేసి నీడనిచ్చి మీరు ఎండకు నిలబడుతున్నారా? మొత్తం గిట్లయిరు. కష్టపడాలి కారా అమ్మా, కష్టపడాలి. అమ్మా, ఎక్కడ లొల్లిలు, ఎక్కడ పంచాయతీలు, ఎక్కడ టెంట్ హౌస్, మొత్తం బిజినెస్ మ్యాన్లు అయిపోయారుగా. చేతిలో పైసలు ఉన్నాయని లంగ లెక్కలు చేయకుర్రా. ఏమంటున్నా, ఊళ్ళో ఇజ్జత్ నిలబెట్టాలి. మా టెంట్ నీ టెంట్ కాదా, మన వల్ల అంటే మావని కాదా? మనమే పైసలు ఇచ్చి పుచ్చుకుంటామా? ఇప్పుడు చెప్పు, మావని కాదా నువ్వు? అరే అల్లుడు, ఇన్ని రోజులు అంటే ట్రాక్టర్ షెడ్ ఉండే నడిచింది, ఇప్పుడు దొంగ కనెక్షన్ అవసరమారా? మంచిగా టెంట్ హౌస్ పెట్టిర్రు, మంచిగా మీటర్ పెట్టియచ్చు కదా. ఇప్పుడు నడుస్తుంది కదనే, లేనిపోని ఖర్చులు ఎందుకే మనకి. వచ్చింది. ఇవి 25 ఇవి 17 ఉన్నాయి. మళ్ళా 24 అవి. రబ్బర్ బ్యాండ్ లేపోరా. లేవనా? అరే అందరు ఇక్కడేం చేస్తుర్రా? బబ్బీ చెప్పలేదా ఏంద్రో ఎంగేజ్మెంట్ అని? ఎవరిది? ఇంకెవరిదిరా, మన బబ్బీదే. నేను పోతున్నా కానీ మీరు రారి. బబ్బీది ఎంగేజ్మెంట్ ఏందిరా? కలుస్తలేమమ్మా. మళ్ళీ ఒకసారి చెయ్యి, మళ్ళీసారి. అలా అయ్యకు తెలిసిపోయినట్టుందిరా, బలవంతంగా చేస్తున్నట్టుండు. పట్టుకో, నేనే ఉన్నా. పైసలు లోపల పెట్టు. ఎట్లయిందిరా? మొన్న వైరు పెట్టినాం కానీ కరెంట్ కోసం అక్కడ మెరుపు వచ్చింది. ఏందా అని చూసి మాట్లాడుతున్నా. నేను అది చూసి లోపల తింటూ అంతా తలగొట్టదు. మా గాలికి ఇంకెక్కువైనాయి మంటలు. ఊరోళ్ళు అందరు వచ్చి రాపనికే మస్తు భయమైందన్న నాకు. శరీరం అయితే నేను కాలుతున్నాను. అయ్యింది ఏదో అయిపోయింది తీరామయ్యి. ఇప్పుడు మీరు ఏడిస్తే టెంట్ హౌస్ మళ్ళీ వస్తుందా? ఇక మనకు అంతే రాసి ఉంది అనుకోవాలి. అయినా నువ్వు కూడా గిట్లుంటే ఎట్లనే? అలాగ ధైర్యం చెప్పాలి కానీ నువ్వు గిట్లయితే ఎట్లా? అయినా మీరు ఏడ్చడేంద్రా? మా అయ్యగాని వాళ్ళంటే ఎట్లుండాలి? లేవరు మీరు ఫస్ట్ తిన్నారా మీరు ఇంతకు? లేవరు ఇంటికి తినిపోరు. మాయి మీరేడ్చిందిరా? మాయి కుక్కో. వస్తువులు కాగితాలు కలితే మనుషులు ఏడుస్తారా? ఎట్లుండాలరా? గట్టి ఉండాలి. జిమ్మా అప్పటికే అన్నారన్న, దొంగ కరెంట్ పెట్టడం ఎందుకు, డైరెక్ట్ మీటర్ పెట్టిద్దాం కదా, టెంట్ హౌస్ పెట్టాం కదా. నేనే అవులాగా నిన్లే గిట్ల అవుతుంది అని కలగన్నవా? ఏదైనా దేవుందయ్యా, మైండ్లో పెట్టుకోకుర్రి. ఇంటికి పోయి తినిపోరు. హే లిప్స్టిక్ పోరా ఇంటికి పో. మేము ఇవన్నీ పక్కన పెట్టి ఇంటికి పోతాం అన్న. మామ నడువే నడు. హే పోరా.
ఏ ఎక్కువసేపు ఉండకుర్రా మై ఏమంటున్నా అరే మై ఆ ట్రాక్టర్ రోడ్డు మీద ఉంది ఈడ పెట్టుర్రా. అన్న లేవురన్నా లేవురన్నా అన్న లేనా అన్న మీ ఇంటికాడ పెద్ద లొల్లి అవుతుందన్న లేవురన్నా. మా ఇంటికాడ ఏం లొల్లిరా? మీ డాడీతో రామచంద్ర లొల్లి పెట్టుకుంటున్నానా. ఇంట్లో పోయి మాట్లాడేదే ఉంది కానీ వచ్చి భూమి రిజిస్ట్రేషన్ చేయి. 10 మందిని ఇజ్జత్ ఇస్తే నీకు పైసలు వస్తాయా? అరే నీకు ఇజ్జత్ ఉన్నదా? ఏం మాట్లాడతాను? ఏమైందా మీ అయ్యనాడు చెప్తారు. నవ్వుతా లేదురా 10 మందిలో అయ్యకి అని మాట్లాడుతున్నావు. తిరుపతి నువ్వు ఆగు. ఏం శివ ఇది? తీసుకుంటే తిరిగి ఏమంటే నొప్పి వస్తుందా నీకు? మంచిగా మాట్లాడు. వస్తుందా ఇస్తుందా ఏం మాట్లాడుతున్నావు? పెద్ద మనిషి లెక్క మాట్లాడు. బాబు ఏమైంది? ఆయన అడిగేది నన్ను అడుగు, నేను చెప్తా. ఏం శివయ్య పేపర్లు పట్టుకొని తిరుగుతున్నావు? అంత అవసరం ఏమొచ్చింది? అరే చూస్తుంటే బాగా అలసిపోయినట్టున్నావు. దా లోపలికి వచ్చి ఛాయ్ తాగిపోదురా రాదు? అరే ఏం ఆలోచిస్తున్నావా? దా లోపలికి రా. టెంట్ హౌస్ అంటే మన ఊరు చుట్టుపక్కల కూడా లేవు కాబట్టి మంచి ఆలోచన చేసిండ్రు. అదేనే కానీ 2 లక్షలు అంటే ఇప్పటికిప్పుడు మన ఊర్లో అప్పు పుట్టడం చాలా కష్టమే. ఊరగాలను చూస్తుంటే నాకు కూడా సహాయం చేయాలని ఉంది. శివయ్య 1 లక్ష అయితే ఇప్పటికిప్పుడు చేతిలో పెట్టొచ్చే. మంచిదే. రేయ్ సాయి, ఓ పని చేసివయ్యా, నువ్వు మంచోడివి మనోడివి కాబట్టి ఇంకా మిత్తి కూడా అవసరం లేదు. మంచి ఎట్లాగా భూమి పేపర్ పట్టుకుని తిరుగుతున్నావు కదా, 8 నెలలు దాటిన తర్వాత డబ్బులు పట్టకపోతే భూమి రిజిస్ట్రేషన్ చేస్తానని పేపర్ మీద రాసి రాదు. రైట్ పేపర్ దీని కింద సంతకం పెట్టు. అరే నువ్వు అంతవరకు తెచ్చుకుంటావు. అది 10,000 నడదా ఏంటి? కింద సంతకం చేయి. సంతకం పెట్టు. అరే ఊరగాల భవిష్యత్ చేతిలో పెట్టుకుని గట్ట చేస్తాను. సంతకం పెట్టు. టెంట్ హౌస్ పెడుతురు కదా, పైసలు ఎట్టని తిరిగి ఇస్తారని వీళ్ళకి అప్పించిన. వీళ్ళ దరిద్రానికి అది కాలి బూడిదైపోయింది. అందుకే భూమి రీసెర్చ్ చెప్పని అడుగుతానా. ఏమా ఇందులో తప్పుందా? ఏమన్నా తప్పున్నదా ఇందులో? నువ్వేం తప్పు మాట్లాడతలేవు కానీ అడ కాలిపోయింది టెంట్ హౌస్, మేం కాదు కదా. ఏదో చేసి నీ పైసలు నీకు ఇస్తుంది. ఏదో ఒకటంటే ఏం చేస్తారా? ఇప్పుడు ఆ భూమిలో పంటలు పండించి నా అప్పు తీరుస్తారా? అది తీర్చేసరికి నా మనవళ్ళకే పెళ్లిళ్ళు అవుతాయి. రామన్న ఇప్పుడు నీ మనవరాల దాకా ఎందుకే? నువ్వు ఇచ్చిన దానిలో అయితే ఇంకా చాలా టైం ఉంది కదా. అప్పటి వరకు ఏదో చేసి నీ పైసలు నీ చేతిలో పెడతాం. అప్పుడు కూడా కట్టకపోతే నువ్వు రా, మనం వీళ్ళందరి ముందు ఇట్లనే ప్రేమించుకున్నాం. ఇంకేం ఆగరా రామన్నా, ఆడన్నది కూడా కరెక్టే కానీ టైం అయిపోయినాక వచ్చాడే న్యాయం. అప్పుడే ఇంటి మీదకి వచ్చాడేందే? వాళ్ళు ఏదో చేసి నీ పైసలు నీకు ఇస్తుంది. రే తీసుకోరా అన్నం తీసుకో. ఇంటికి వరా, అందరు ఇంటికి వరు. ఇంటికి బాబు పెద్ద మనిషి అంట ఇంటి మీద ఇక్కడికి వచ్చింది. 1,00,000 రూపాయలు అప్పని తెలిస్తే మీరు పరిశాన్ అవుతారని చెప్పాలనిపించలేదురా నాకు. అప్పటికప్పుడు పైసలు ముట్టక జరంత తొందరపడ్డట్టే అనిపిస్తాందిరా నాకు. మీకు పెద్ద నెత్తి నొప్పి పెట్టిండ్రా నేను. మీకు మాత్రం పైసలు ఏడకేలు వస్తాయి. గా రామచందర్ గాడ ఇప్పుడు అసలైనట్లేడు. భూమి పట్ట చేద్దామరా మరి? ఈ ఇల్లాకి అన్ని కలిపి ఒకటేసారి పట్టేయాలి. 5 లక్షల భూమి తీసుకొని 1,00,000 చేతిలో పెడతా మనసు ఒప్పుతుందా నీకు? బాబాయ్ కష్టపడి సంపాదించిన భూమిని మా కోసం తాకట్టు పెట్టినావు. అట్లా ఉత్త పుణ్యానికి ఎట్లా వండిస్తావు? నువ్వు ఈ పైసల్లోనే మైండ్లోకి వెళ్ళి తీసి మేము ఏం చేయాలో మేము ఆలోచిస్తాం. అంత ఇట్లయింది బావా? అనుకున్నంత హల్కా అయితే ఉండదు మౌనిక జిందగీ. టెంట్ హౌస్ పెట్టి చేతిలో పైసలు ఆడుతుంటే మా లైఫ్ ఇంత ఈజీగా అనుకున్నా మౌనిక. తిప్పి కొట్టింది చూడు. మీ అయ్య దగ్గరకు వచ్చి నీ పిల్లని నీకన్నా మంచిగా చూసుకుంటా
నేను కూడా ఏం తక్కువ కాదు, బిజినెస్ చేస్తున్నా అర్థమవుతుంది అని ఫేస్ టు ఫేస్ మాట్లాడదాం అనుకున్నా మౌనిక. నీకు కూడా కమ్మలు, గాజులు, చీరలు, చెప్పులు ఏ పడతాయి కొనిద్దాం అనుకున్నా. అమ్మ తోడు అనుకునే అన్ని ఇట్లా అయితే అనుకునే లోపే ఆగమైపోయింది. బావ ఎప్పుడు ఇట్లా బాధగా మాట్లాడంగా చూడలే కదా. పరిస్థితులు అలాంటి కూడా ఇట్లా మాట్లాడిస్తాయి మౌనిక. నువ్వు ఇట్లా వింటున్నావు అనుకో, ఇంకా 24 గంటలు నేను ఇట్లా మాట్లాడుతుంటా. నా మాటలన్నీ వింటే నువ్వు బాధపడతావు, నువ్వు బాధపడితే నేను బాధపడతాను. బావని బాధ పెట్టకుండా పోతావా మరి? ప్రేమ ఈ టైంలో పడిదిరా. మీకేమా బబ్బీ ఫోన్ చేసిందిరా. బాలి ప్లీజ్ కాల్ కట్ చేయకుండా ఒక్కసారి నా మాట విను బాలి. చెప్పు. ఏందిరా? మా ఫ్రెండ్ కేసు ఉన్నాడు కదా, వాళ్ళ కొడుకుతోని సంబంధం మాట్లాడినా. నేను రేపు సాయంత్రం వరకు అట్లా వస్తా. గదేంద్రా ఇంత డబ్బునా? డాడీ నాకు ఇష్టమో లేదో కూడా ఒక్క మాట కూడా అడగవా? ఇష్టాలని తెలుసుకునేంత టైం లేదు. ఎక్కువ మాట్లాడితే మూతి వగులుతుందని చెప్పు. గది కాదే, ఒక్కసారి ఆలోచించు. ఊళ్ళో ఒకరింట్లో పూలు పొల్ల అయ్యేటప్పుడు పెద్ద లొల్లయ్యి ఆగిపోతే ఎట్లుంటుందో తెలుసా? ఇప్పుడు నువ్వు బాలిగాడికి చెప్తే గట్టనే ఉంటది. నేను చెప్పేది కాస్త సక్కంగిను. ఈ ఒక్క రోజులో మీ నాయన కాడికి పోయి, నాయన నేను బాలిగాడిని ప్రేమిస్తున్నా, పెళ్లి చేసుకుంటా అంటే ఒప్పుకుంటాడా? కదా, మీ నాయన అసలు సస్తే ఒప్పుకోడు. ఈ పూల పనులు అయిపోయినాక పెళ్లికి మస్తు టైం ఉంటుంది. ఇంకప్పుడు మీ నాయనకు ఉన్నది ఉన్నట్టు చెప్పి కాళ్ళు చేతులు పట్టుకొని నేను ఒప్పిస్తా. ఇది జరగకపోతే అంత ఆగమాగమవుతుంది బిడ్డ. మనవరాలు అవుతానే ఇష్టపడతలేదా? గదేం లేదు. మరి గదేం లేకుండా ఎట్లుంది మనవరాలు? జర సిగ్గుపడుతుంది అంతే. కూర్చోండి. ఏం దిగిది అందరికి తెలియాలా? జర నవ్వు బిడ్డ. టైంకి ఆ బాలగాని గురించి నీకు ఫోన్ చేయబట్టి అమ్మాయికి మంచి సంబంధం దొరికింది. లేకపోతే ఆ అవలగాని చేతులు మీ అమ్మాయి జీవితం పాడైపోతుండే. అయినా మొన్న ధైర్యం చేసుకొని డాడీకి మొత్తం నిజం చెప్పేసిన. ఒప్పుకోండు కానీ ఒక కండిషన్ పెట్టిండు. ఊరు వదిలేసి సిటీకి వచ్చి డాడీ బిజినెస్ చూసుకుంటేనే మన పెళ్ళైతుంది బాలి. ఊరు ఇచ్చిపెట్టి వచ్చేయింది. నాకు తెలుసు ఇది అడగడం కరెక్ట్ కాదని, కానీ ఇప్పటి మందం అయితే అర్థం చేసుకొని వచ్చే బాలి జల్దీ ప్లీజ్. ఇప్పుడు ఏం డిసైడ్ అయినా? ఏం డిసైడ్ కాలే. అయినా రాసి పెట్టుంటే అదే వస్తుంది తీరా. ఇప్పుడు ఇవన్నీ ఇడిచిపెట్టి నేను సిటీ పోయి బతకాలన్నారా? నువ్వు పని చేయి. రేపు మబ్బులు 7 గంటల బస్సు ఎక్కిప్తా. ఏం మాట్లాడుతున్నారా? ఇగో ఆ పిల్ల నీకంటే మంచోడు దొరికింది కదా అని ఇడిచిపెట్టేది అయితే ఇలా నీకు ఫోన్ రాపోతుంది ఎవరో కానీ. ఇట్లా కాదురా. ఎట్లా లేదురా. నువ్వు మా గురించి ఆలోచించి ఉంటా అంటున్నావు. నీ గురించి ఆలోచించి మేము పంపమా? ఓడే కరెక్ట్. ఏమంటావురా? నేనేమంటా, మంచిదే కదా సిటీకి పోతే. నేను వస్తా. ఏడికి? ఇదే వర్క్షాప్ అంతా కూడా. రోజు గిరాకులు మంచిగా వస్తాయి. రాజు, ఇగో చిన్న సార్, ఇప్పటి నుంచి సారే చూసుకుంటాడు మొత్తం. ఏదున్నా సార్ చెప్పినట్టు చేసుకుంటూ మరి. నమస్తే అన్న. మంచి పేరు వచ్చేటట్టు చేసుకోవాలి. బబ్బీ నేను బాగా నమ్ముతుంది. నాకు కూడా నమ్మకం తెప్పిస్తే ఓ మంచి ముహూర్తం చూసి పెళ్లి చేస్తా. సరే చూసుకో. ఈ వాటర్ ట్యాంక్ కోసం ఎప్పుడు వస్తుంది కానీ తిరిగి అష్టకు రాబట్టి
ఊరంతా చూస్తే పచ్చగానే ఉండే కానీ నల్లనేమో ఒక్కింట్లో కూడా లేకపోయా. చక్కగా ఇంటికి పోయి పండుకో, మళ్ళీ వాంతో మీతో కొట్లాటలు పెట్టుకో. మంత్రాన్ని ప్రాంక్ అంటున్నావు, పల్లెటూరులో సేఫేనా బా? ఎందుకు భయపడుతున్నారా? మంత్రిగాని ప్రాంక్ అంటేనే పల్లెటూరులో వర్కౌట్ అవుతుంది, అందుకే ఇక్కడ తీసుకొచ్చి. సరే చెప్పి ఏం చేయాలో. అక్కడ హోటల్ కనిపిస్తుందా? మన కిరణ్ అక్కడ నిల్చుంటాడు. నువ్వు ఈ మందిరాన్ని గట్టప్పుడు పోయి అక్కడ నిల్చో. మన కిరణ్ సీరియస్గా చూడు, బ్యాగ్లోంచి విభూతి మన కిరణ్ మీద జల్లు. మనోడు ఆన్ కింద పడతాడు, ఆ చూడగానే అక్కడ జనాలు ఉరుకుతారు, వీడియో హిట్. ఉరకకపోతే మీ జల్ని విప్పుతుంది కదా, అది ఆ ఊరోళ్ళ మీద కూడా కొట్టు, ఆటోమేటిక్ ఉరుకుతారు. అప్పుడు కూడా ఉరకకపోతే? అరే ఉరుకుతారా బాయ్, ఉరుకుతారు. ఏది నీ లోలి? ఆ పని చూస్తున్నా. సిటీలో ప్రాంక్ అంటే ఎగిరెగిరి చేస్తావు, ఇక్కడ నువ్వు చేస్తే తెలుస్తుంది. నేను దిగిపోతున్నా అన్న. బాలిగాను పంపినాం కానీ బాధ అవుతుందిరా. చిన్నప్పటి ఇడ్లీ ఒక ఇడ్లీ చాలు. ఏం చిన్న టైం ఎంత వాచలేదా? ఎవరు రాయుడు? ఎవడు? వాళ్ళ మీద చల్లు. ఆగురు అమ్మా, ఇది ప్రాంకు, ఇది ప్రాంక్. కావాలంటే కార్ల కెమెరా చూడు. అమ్మతో అన్యాయం బావ, కుక్కలు అన్న, ఇడు మావోడే అన్న, మా అన్ననే అన్న. ఒక్క నిమిషం అన్న, లేపుతున్నా అన్న. లేవన్నా అమ్మతోడు అన్న, లేవన్నా అన్న, లేవే అన్న. అన్న లేవన్నా, కొడతారన్నా అన్న. అన్న లేవన్నా అన్న. అమ్మా ప్రాంక్ అమ్మా, ఇది ప్రాంక్ అమ్మా, ఇది ప్రాంక్ 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 ప్రాంక్. చిన్న పిల్లల కిడ్నీలు కోసుకొని తింటారు. కిడ్నీలో తింటాడా కిడ్నీలు? అమ్మా అరే అల్లుళ్ళు, ఇయో గిడ ఎంజాయ్ చేసుకుంటా కొట్టురా. ఏంద్రా ఇదంతా? వీళ్ళు సిటీకి వెళ్ళి వచ్చి రుత్త వీడియోలు చేస్తారు యూట్యూబ్ లా. అమ్మా ఇది ప్రాంక్ అమ్మా, ఇది ప్రాంక్. ప్రాంక్ అంటే జోకే టీవీలో వస్తుంది. ప్రాంక్ అంటే జోక్ టీవీలో వస్తుంది. ఉత్తేదంతా తెలియలేదురా మీకు కూడా? చెప్తారా నీకు? అయినా గివేం దిక్కుమాల వీడియోలన్నా మీకు? మాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది బ్రో, ఇట్లా ప్రాంక్ వీడియో చూసి జనాన్ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఇదేం ఎంటర్టైన్మెంట్ అన్న, కిందేసి దొక్కినాం. అయినా ఇట్లా చేస్తే మీకేం వస్తుంది? మంచి పేరు వస్తుంది. ఏది కిందేసి దొక్కించుకుంటేనా? అరే అట్లా కాదన్న, ఇప్పుడు నలుగురు నవ్వించే వీడియోలు ఎంటర్టైన్ చేసే వీడియో చేసినాం అనుకో, మంచి రీచ్ వస్తుంది. దాని ద్వారా బతుకుదేరు కూడా అవుతుంది. తర్వాత ఏంది యూట్యూబ్ లో బతుకుదేరు అవుతుందా అన్న? దీనికి ఏమన్నా పెట్టుబడి అవుతుందా? పెట్టుబడి ఏం అవసరం లేదు భయ్య, కొంచెం దిమాక్ ఉండాలి. అండ్ నువ్వు ఏ వీడియో పెడుతున్నావో దాని మీద ఆధారపడి ఉంటుంది. మరి అంటే ఇప్పుడు ఒకవేళ మీ లెక్క మేము వీడియోలు చేద్దాం అనుకున్నాం అనుకో, అంటే ఒకవేళ అనుకున్నాం అనుకో, మాకు కూడా మీ లెక్క మంచి పేరు వస్తుందా? నువ్వే అనవర్తి మా లెక్క అని. మా లెక్క చేస్తే మాకు పేరు వస్తుంది కానీ మీకేం వస్తుంది? నువ్వు వీడియోలు చేయాలనుకుంటే ఎట్లా చేయాలంటే, ఎవరు చేయని వీడియోలు చేయాలి. అరే వీళ్ళ లెక్క ఎవరు చేయరు బాయ్ అన్నట్టు చేయాలి. సేమ్ మా అంజమ్మ లెక్కనే మాట్లాడుతున్నావు నాను.
అన్న మనం కూడా వీడియోలు తీద్దాం అన్న అలా లెక్క యూత్ ఉంటుంది మొత్తం. అవే అన్న వాట్సాప్ వీడియోలారా ఈజీ నీకు. దుర్గా, రూపాయి పెట్టుబడి లేకుండా వీడియోలు తీయొచ్చు అన్నాడా అన్న. ఏదో ఒకటి చేయకపోతే మన అప్పు తీరదురా దుర్గా. అరే 2 లక్షలు పెట్టి టెంట్ హౌస్ పెట్టనీకి వెనక పోలేరా మనం పెట్టుబడిలా. ఏదో ఒకసారి ఛానల్ పెట్టి చేసి చూద్దాం రారా. అంటే నాకు వేరే ఆప్షన్ కూడా అనిపిస్తలేదు అమ్మతోడు. నువ్వేమంటావురా? నేను అదే అంటున్నా, యూత్ ఉంటుందని. ఇప్పుడు ఎప్పుడురా యూట్యూబ్ చేయనీకి మన దగ్గర ఏమున్నాయి, ఏమేం కావాలి? చాలా కావాలి, మన దగ్గర ఏం లేవు. కనీసం కెమెరా కూడా లేదన్నా. ఊర్లో ఒక్కనికే కెమెరా ఉండుడేంది, ఆడు పోసిన మందాగా ఆన్ ముఖ్య వాళ్ళు కొట్టుడేంది, ఆడే మనకు అవసరం వచ్చుడేదిరా. చల్ ఇజ్జత్ పోతుంది అని ముంగడు వేసే ఆపితే నేను ఇప్పుడు ఇజ్జత్ పోదురా. మొత్తం పోతుందన్నా. ఎంత ఇజ్జత్ ఉందిరా మనకి. చిన్నప్పటి నుంచి పోతున్నా కూడా అయిపోతలేదు. ఎందుకు వచ్చిర్రా మీరు? ఎందుకు వచ్చిర్రు? దుర్గా నువ్వు విన్ని తీసుకపోరా, విన్ని తీసుకపో. నీకు ఇజ్జత్ ఉందా చెయ్యకు నువ్వు. రేపు మాట్లాడడానికి వచ్చినప్పుడు మర్యాదతో మాట్లాడాలి. అరే నేను మీతో మాట్లాడేంద్రా, నేను మీతో మాట్లాడేంది పోడా, నేను మాట్లాడా మీతోనేంద్రా, నాకు మాట్లాడేంద్రా మీకు. నువ్వు చల్లగారా ఫస్ట్ ముక్కు నొప్పి పెడతాడు. కావాలనలేరా, అమ్మతోడు కావాలనలేరా. ఇగో నాకు మీరొద్దు, మీ దోస్తానొద్దు, మీ పంచాలొద్దు, నేను మీతో మాట్లాడా. మీరు ఎందుకురా మీతో మాట్లాడాలి? నాకు ఇజ్జత్ ఉండాలిరా మీతో కూడా. అరే వీడియోలు తీద్దాం అనుకుంటున్నాం, మాకు ఒక కెమెరామ్యాన్ కావాలి, మాట్లాడదామని వస్తే కొడతావేం రవాసి? కెమెరామ్యాన్ ఇజ్జత్ మానమేమన్నా ఉన్నదిరా మీకు? ఏం ముఖం పెట్టుకొని వచ్చిర్రా నాకు తెలియకడుగుతా మీరు. ఏమ్రా నా పెళ్లి బరాత్లా నా ముక్కు వల్ల కొట్టి నన్నే కెమెరా అడగని కత్తారా? ఆ రోజు లొల్లైన పొద్దు సంది ఇయ్యాలి పొద్దుగాలు దక్కకుండా పిల్లం కళ్ళ కళ్ళు పెట్టి సుత్తలే ఇజ్జత్ పోతుంది. భాషి గట్లా అంటే ఒక్కూర్లో పుట్టినప్పుడు దెబ్బలు తాకించుకోమా రవాసి, గమ్మది చేసావురా. డీజేలు ఆడుతున్నప్పుడు చెయ్యి ఇట్లా ముక్కుకు తగిలింది అనుకో రాదురా. చెప్తున్నా కదా 3 నెలల దాకా ఈ ముక్కు నొప్పి పోతే నేను అడుగు అంటే అట్లా అనుకోడు కష్టమే. ఏ అయినా ఆగరా, మన ఊరు అన్నప్పుడు మన స్టూడియో కదా, మన స్టూడియో అన్నప్పుడు మన కెమెరా కదా. కాదు, నా స్టూడియో నా కెమెరా అవుతుంది. నేను అదే చెప్తున్నారా? కాదు మీరు ఆవరే ఏం మాట్లాడరాదు, మాట్లాడుతా చూడు. భాషనా మనం వీడియోలు ఇస్తే ఏ రేంజ్ పోతుంది తెలుసా? నీ స్టూడియో ఏ రేంజ్ పోతుంది తెలుసా? ఎన్ని రోజులు ఉంటావని గొర్రెల మధ్యలో. మనం వీడియోలు తీస్తే ఈ స్టూడియో దగ్గర సినిమా స్టూడియో పెట్టుకోవచ్చా అన్న? నీకు ఇప్పటి వరకు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తప్ప ఒక్క పెళ్ళాడర్ అని వచ్చిందా అన్న? అవి కూడా దింపే పెట్టుకున్నావు గిరా కోసం. మనం వీడియోలు తీస్తే సావు కూడా నీతోనే వీడియోలు తీపించుకుంటారా? సావులా పెళ్ళిలా, సావులా పెళ్ళిలా, సావులా పెళ్ళిలా కన్ఫ్యూజన్ చచ్చిపోతావు అన్న. అప్పుడు నువ్వు ఎంత బిజీ అవుతావు తెలుసా? అరే ఏంద్ర మీరు ఇట్లా చిన్న చిన్న ఫోటోలు తీయొద్దురా వాషి. మనమేంది వీడియోలేంది? ఏం మాట్లాడుతుర్రా మీరు? ఎవడ్రా వాడు? ఎవడాడు వీడియోలు తీయని రెచ్చగొట్టింది? సపరేట్గా ఏదైనా పని చేసుకొని అప్పు తీసుకుంటే కాదారా? ఏమరా దుర్గా, అది వదిలేసి వీడియోలు అంటారు అదంటారు. సరే ఏం వీడియోలు తీద్దాము, ఎట్లా తీద్దాం అదన్నా చెప్పుర్రి.
తెలియదు. ఏంది తెలియదురా. తెలియదంటే తెలియదు. వచ్చిన ఒక్క గిరాకీని కూడా ఇలా కొట్టి తెలియదు అది ఇది అంటారు. అన్న సావుల పెళ్ళిళ్ళు గుర్తు తెచ్చుకో అన్న. మిమ్మల్ని నమ్ముకుంటే నాకు సావే అవుతుందిరా, సావే. అప్పుడు నీ సాగు కూడా మేమే వీడియోలు తీస్తాం అన్న. చెప్పు తీసుకొని కొడతా. కాశీ నువ్వు ఆగు, ఏం వీడియోలో నేను చెప్తా. చిన్నప్పటి నుంచి మనం ఏం చూసుకుంటూ పెరిగినాం రా భాష? నేనైతే రేణుకని చూసుకుంటే పెరిగినన్న. ముక్కు అలవడతాడు, నిన్ను అడిగినారా? ఊరిని చూసుకుంటూ పెరిగినాం. మన కళ్ళకి ఎప్పుడైనా మన ఊరు బోరు కొట్టినారా భాష? కొట్టిందా? మన కళ్ళ లెక్క 10 మంది కళ్ళకు మజా వచ్చేటట్టు మనం ఊర్లో వీడియోలు తీసినాం అనుకో, మనం ఫేమస్ రా భాష. అన్న నా దగ్గర ఒక కాన్సెప్ట్ ఉందన్న. ఏందో? మన ఊరు లవ్ స్టోరీలు చూపిద్దామన్నా, యూత్ ఉంటుంది. అరే నువ్వు స్కూల్ పోవారా? లవ్ స్టోరీలు మంచిగానే ఉంటాయేమో, బాగానే ఉంటుందేమో, ఇంట్రెస్ట్ బాగుంటుంది. మంచి ఏమోరా, నేను కెమెరా పెడతా, రికార్డ్ బటన్ ఒత్తుతా, మీ ఇష్టం ఏమన్నా తీసుకోరు. ఇంకేం మరి ఇప్పటి నుంచి మన ఆఫీస్ ఇది. ఈ టేబుల్ ఇటు మంచిగా లేదు, ఇటు దిగట్టు, ఇటు దిగి జరా కూర్చొని కూడా మంచిగా ఉంటుంది. స్మైల్ రా లిప్స్టిక్. పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీస్తున్నావా అన్న? యాక్షన్ అను. సరే సార్, యాక్షన్. తెలుగులో చెప్తే కొంతమంది చూస్తారన్నా, నేను ఎట్లయినా ఇంగ్లీష్ మీడియం కాబట్టి ఇంగ్లీష్లో చెప్తే ఇంటర్నేషనల్ ఉంటుంది కదా అన్న. చెప్పు. వెల్కమ్ ఫ్యాన్స్. బొక్క కానీ అప్పుడే మనకు ఫ్యాన్స్ అయింది, ఒక్క వీడియో కూడా కాలే. వెల్కమ్ ఫ్యాన్స్ అంటే ఓ వీళ్ళకి ఇంతమంది ఫ్యాన్స్ ఉర్రేమో అనుకొని వీడియో మొత్తం చూస్తారన్నా. నీ గుడి దిమాకుందరో. కానీ యాక్షన్. Welcome friends, we villagers from Bandanarsampelli youth. There is a tree in our village. Very big tree. Also loud tree. Big love stories is there here. Me, little experience out here. My first experience. Her name is Renuka. The day was so raining, so cold. Then I write a letter. You listen now. Hi Renuka, I love you. Tomorrow I come in yellow dress to Chinta tree. If you love me, you also come in yellow dress. If you no come, I jump from tree. This love letter she read, she come. She in yellow dress, I'm happy. చెప్పు బే. సస్పెన్స్ ఉండాలన్నా, లేకుంటే ఎవ్వడు చూడడు. చెప్పరా. She come with that bad boy side. Then I drink 2 liter bottle thumbs up and I beat them with that bottle and run. Then I decided, no believe girls. I then became lipstick spoiler lingam. Like this, many love stories are there here. That's why this tree called as Love Tree of Bandanarsampelli. Hence proved. Okay fans, today video over. Bye bye. Kinda subscribe untadi kotturi. At least na English la. ఈడున్నోళ్ళు కూడా ఇంత ఇంగ్లీష్ వచ్చు కాబట్టి ఓకే. రేపు వీడియోలో ఎట్టినాక చెప్తారు జనాలు ఎట్లుందని. నీ ఓవర్ యాక్షన్తో ఎడిటింగ్కి బాగానే పని చెప్పినావు కదరా. ఏమో అంటీరా? అదే ఎడిటింగ్కి బాగానే పని చెప్పిండు అంటున్నా. నీ అమ్మ జీవితం. ఇప్పుడు ఈ డొక్కు కంప్యూటర్ బాగా చేయించి ఊరికి ఇంటర్నెట్ గుంజాలంటే చిన్న పని ఏం కాదు గారా. మరి యూట్యూబ్లో వీడియోలు చేసేటంటే కోడింగ్ కోసుకొని చూడ అనుకున్నారా? కానీ ఇప్పుడు నా కంప్యూటర్ బాగా చేపించి ఇంటర్నెట్ గుంజిపియాలంటే మినిమం 10,000 అవుతాయిరా. ఓ బాషి, మన కట్టం పైసలు ఏం లేవు. దండం రా నీకు ఒక దండం రా. నేను ఒక్కూర్లో ఉన్నప్పుడు కట్నం షేర్ చేసుకోకపోతే ఎట్లరా? మనం ఫ్రెండ్స్ రా. ఏంది ఈ బండి 10,000కి ఇస్తున్నారా నాకు? అంటే 20,000 పోతుందిరా. సరేగా మనం మళ్ళీ కానీ కదా అని 10,000కి అమ్ముతున్నాం నీకు. ఇగో మంచి మైలేజ్ ఉంటుంది రా బండి. మొన్న ఆయిల్ కూడా కొట్టించాం. ఏం కాదు, 10,000కి పోయి మీ సడ్డకుని కమ్ముకో. అరే బండేనా అరే ఇది?
స్టార్ట్ చేస్తే సైలెన్సర్ వచ్చిపోతుంది, ఎక్సిలేటర్ స్టాండ్ వెళ్ళిపోతుంది, చైన్ సౌండ్ రాకుండా చైన్ తిరిగిందా ఎప్పుడన్నా? ఆ టైర్ ఇప్పి ట్యూబ్ చూస్తే ప్యాచులు తప్ప ట్యూబ్ కనబడుతుందా? చూపిస్తావారు. మా పరిస్థితి గురించి నీకు తెలిసిందే కదా, అప్పులు గిప్పులు కట్టుకునేది ఉంది. ఇక తీసుకొని ఎంతో కొంత సెట్ చేయరు అది. ప్లీజ్. సరే ఇక్కడ స్టాండ్ ఏరి ఇస్తా ఎంతో అంత. రే పండగ పెడుతురేమ్రా? అంటే మామ స్టాండ్ మీద బండి తిప్పి తిప్పి స్టాండ్ ఇరిగిపోయిందిరా. నువ్వేమన్నా హీరో ఆరా? ఇంకా మీదికెళ్ళి 10,000 ఇవ్వాలనా? ఇస్తా. ఇగో ఈ బండికి ఇవే ఎక్కువ. అరే మరి 6,000 ఏంద్రా? అరే పుక్కెట్లకి ఇచ్చినా ఎవరు తీసుకోర్రా ఈ బండిని. దీనికి ఇంకా నేను 6,000 ఇచ్చుడే ఎక్కువ. 2 అనుకున్నాం, 6 వచ్చినాయి. బొమ్మ ఈ షేముని ఎంత ఉంది సరిపోదా? అవురా బాసి, మళ్ళీ కొత్త కథ మొదలు పెట్టినవురా? నీ అల్లుడు ఊరికి ఇంటర్నెట్ తెస్తుండే. అప్పు తీర్చే పనులు చేయరా అంటే అర్థమైన పనులన్నీ చేస్తారేంద్రా మీరు? నువ్వు ఇచ్చిన దానిలో అయితే ఇంకా 6 నెలల టైం ఉందిగా. ఏదో చేసి పైసలు నీ చేతిలో పెడుతుంది. ఏం పేరు పెడితే బాగుంటుందా? ఇప్పుడు మన ఫేమస్ టెంట్ హౌస్ ఉందిగా, దానికి టెంట్ హౌస్ తీసి టీవీ పెట్టినాం అనుకో. ఫేమస్ టీవీ. క్రేజీ. ఫేమస్ టీవీ. బాలిగాని కూడా పెట్టరా? ఆ టెటో చూస్తాడేమో రాడు. అయిపోయిందిరా. ఇప్పుడు ఏం చేయాలరా? ఏం చేయాలి? నా దినాలు చేయాలి. లేకపోతే ఏంద్రా, ఆ వీడియో పెట్టినా మంది చూస్తారు, లైకులు పెరుగుతాయి, వ్యూలు పెరుగుతాయి. అవన్నీ పెరిగేదాకా వెయిట్ చేయాలి. వెయిట్ చేయరు. కెమెరా ఇస్తున్నాను కదరా, నోరు బాగాలేస్తుంది ఇది. అరే మీరు వీడియోలు చేసేంద్రా? ఇక పర్సనల్ అన్ని పోవాలంటే ఏదో రోడ్ ఎక్కాలి గారా. కానీ గమ్మత్ చేసిర్రా. ఏదో చేసినాం కానీ నువ్వు ఎట్లున్నావురా? ఓకే నడుస్తుంది. సరే మళ్ళీ మాట్లాడతారా, బాయ్. ఈ లవ్ స్టోరీ ఉందా మామ? లవ్ స్టోరీ ఉండదా అల్లుళ్ళు? మరి ఎప్పరా మన ఆడియన్స్ కి? అరే ఊళ్ళో ఒక కుట్టు మిషన్ కుట్టే టైం ఉండేరా. ఆయన ఒక రోజున గుండీలు అయిపోయినాయి అని షర్టు గుండీలు ఇచ్చి ఒక పూరంతోటి చాక్లెట్ ఇచ్చి పంపించిండ్రా. ఆయనతో గుండీలు కుట్టి ఒక చిట్టి పెట్టి నాకు పంపించిందిరా. ఓపెన్ చేసి చూస్తే లవ్ లెటర్ రా. నేనేం చేసిన, వెనుకకు దింపి నేను కూడా లెటర్ రాసి ఆయనకు పంపించిండ్రా. నేను గుండీ లేంపి పంపుడు, ఆయన కుట్టి పంపుడు, నేను తెంపి పంపుడు, ఆయన కుట్టి పంపుడు, ఇట్లనే జరిగిందిరా. ఆయనతో ఒక రోజు ఏమైందంటే పూరణికి చాక్లెట్ ఇచ్చి మర్చిపోయినా. అది తీసుకొచ్చి అంగి తీసుకొచ్చి మా అక్కకి ఇచ్చిండ్రా. మా అక్క ఇచ్చినాక మా అక్క ఇట్లా దులిపింది. దులిపే వరకు ఆయనకి వెళ్ళి చిట్టి కింద పడ్డది. కింద పడ్డాక మెల్ల తీసి మాకు ఇలా చూసిందిరా. దొరికిన అయింది. అంజమామ దొరుకుతారా? మా అక్కకు చదువు రాదురా. ఏంటిదిరా ఇది అని అడిగిందిరా. అక్క ఆమె గుండీలు కుట్టింది కదా, దాని బిల్లు అక్క అన్న. మీకు ఒకటి చెప్పన్నారా, మీ ఇద్దరం కలిసినప్పుడల్లా నా గుండె సప్పుడు ఆగిపోవురా. ఎందుకో? కుట్టు మిషన్ సప్పుడు వచ్చురా. మామూలుగా లేడుగా. ఇంత మంచిగా ఉన్న ఎట్లా ఇడిపోయారు? నా ఒక్కని గుండీలో కుట్టింది అనుకున్నారా? మా దోస్తు దాని గుండీలు కూడా కుట్టిందిరా. చెప్తే మీకు నవ్వొస్తుంది కానీ అప్పట్లో ఘోరంగా బాధపడుతుంది. అరే ఇప్పటి వరకు కూడా పెళ్లి చేసుకోలేదంటే మీరు అర్థం చేసుకోరు. అప్పుడు ఫిక్స్ అయినరా, బాధపడద్దు, ఎంజాయ్ చేయాలని. అంజిమావ అంటే ఎంజాయ్ మావ. అరే అల్లుళ్ళు, నా 40 ఏళ్ళ అనుభవంతో చెప్తున్నా, మనల్ని పిల్ల పెళ్లి చేసుకునేదాకా ఏ పిల్లని కూడా నమ్మకుర్రా. ఎంజాయ్ చేయర్రా, ఎంజాయ్. సబ్స్క్రైబ్ ఫేమస్ టీవీ అనత్తలేదురా. ఆగ్రా 36 వ్యూలా అన్నా. ఇట్లా అయితే వీడియోలు వైరల్ కావన్నా, ఇవాళ దేకారు అన్నా. పోస్టర్లు, పాంప్లెట్లు, బ్యానర్లు, టీవీలలో వీడియోలు. అసలు ఎలక్షన్లు ఎట్లా వేస్తావు అన్నా? ఇట్లా వేస్తే వీడియోలు అన్నీ వైరల్ అన్నా. అన్నిటికి పైసలు మీ నాయన సారీ ఇది మా ముఖం మీద పెట్టింది. మర్యాద లేదురా మామ అంటే.
ఫాల్తు కడుగున్నాడు ఫాల్తు పనులు చేస్తున్నది. వెల్కమ్ ఫ్రెండ్స్, ఇదే మా కర్రె బర్రె. ఇది ఉండే కర్రె కంటే ఎండలు తిరిగి ఇంకా కర్రెగైంది, అందుకే దీన్ని కర్రె బర్రె అంటాం. అనా గడ్డేరనా వీడియో తీసినప్పుడు లైక్లు వస్తాయి. బర్రె నుండే కర్రె ఉంటది, పాలు మాత్రం తెల్లగా ఉంటాయి. అవునన్నా, తెలియకుండా ఎప్పుడన్నా పాలు ఇచ్చిరా? ఇట్లాంటి బర్రె వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ఇదే మా హోటల్, మా అవ్వ పెట్టిన హోటల్ ఇది. అప్పుడప్పుడు అన్న వాళ్ళు కూడా వస్తారు. పోనీలే అన్నలే అని ఉద్దరికిస్తా. వద్దన్నా పైసలు వద్దన్నా కూడా ఇచ్చే పోతారు. అన్న ఇప్పటిదాకా వీడియోలని లేట్ అన్న, ఈ వీడియోకి హోటల్ ఓనర్లు హోటల్ తినేటోళ్ళు కూడా సబ్స్క్రైబ్ కొడతారన్నా. నాకు కూడా అట్లా అనిపిస్తుంది. బర్రె వీకింది, బండి వీకింది, మనకు సెట్ కాదురా యూట్యూబ్. సెట్ తిరిగి తిరిగి బండి టైర్లు అరుగుతున్నాయి కానీ ఊరి సమస్యలు మాట్లాడుతూ ఉంటే ఎవ్వరు సపోర్ట్ చేయడేంద్రా? ఏ ఉత్తగానే రావని ఈ మధ్యనే అర్థమవుతుందన్న. సరే బండి తీసుకోవద్దునా? సరే, మనం 2 రోజులు అయినాక పోదాం. జాగ్రత్త ఉండు. డాడీ ఒకసారి ఊరికెళ్ళేసి వస్తాం, ఫ్రెండ్స్ని కూడా చూడాలని ఉంది. ముంగడ బోనాలు వస్తున్నాయి కదా బేట, అప్పుడు వదులుతీ. అట్లా కాదు డాడీ, ఒకసారి ఎట్లా మస్తు పని ఉంది బిడ్డ, చేసుకుంటాడు. ఇప్పుడు తొందర ఏంది? రే, అన్నిసార్లు కిందికి రుద్దుతే స్క్రీన్ అరుగుతుంది అని వ్యూస్ పెరిగాయిరా. మన మొక్కలు మన ఊరోళ్ళే చూడరు, మంది ఎందుకు చూస్తారా? రామచంద్ర వచ్చేదొక్కినావురా, ఎప్పుడు ఆపోజిట్ మాట్లాడుతావు? రామచందర్ వచ్చా నేను ఒకడు కాదు, మీరే సిటీ యూట్యూబ్ వాళ్ళు వచ్చేదొక్కిరు. ఏంద్రా నువ్వు పైసలని నాశనం పట్టించినావు. బోనాలు వస్తున్నాయి, బట్టలు కొనుక్కొచ్చుకున్న పోరగాని పైసలు ఇస్తే సిగ్గిపోయిన బట్టలు కొనుక్కొచ్చుంటారా? సిగ్గులేనాడా? సిగ్గులేనాడా? యూతే యూతే నీ తెలియదా? యూత్ ఏళ్ళ పొరగాలు అనుకుంటారా? యూత్ ఉత్తగేంద్ర ఉత్తగా ఉత్తగా ఇచ్చినావరా? పైసలు మిగిల్చుకున్నావా? ఉత్తగా అదే యూతే అది. అయినా పైసలు మిగిలించుకున్నాయి, నువ్వు ఇచ్చిన వాటికంటే రేట్ ఎక్కువనే వీటికి. ఉత్తదే లేదా అంటావు, రేట్ ఎక్కువ కథలు పడుతున్నావురా? ఏంద్రా ఎంగేంద్రా? ఈ బొక్కలేంది, ఈ బొమ్మలేంది, దండం మీద ఎత్తుకొచ్చినట్టుంది. చిన్నపిల్లగా చేసే దుఃఖముడు నిన్ను మోసం చేసిండు, అందుకే నేను వస్తారా అని వద్దంటే వద్దంటివి. ఏం నన్ను మోసం చేయలే, నేనే కోరి తెచ్చుకున్నా నాకు ఇష్టమని. టీవీ సెంటర్ సత్య వాళ్ళ మనకి చినికిపోయిన బట్టలు కొనిచ్చింది అంటే ఊరోళ్ళందరూ ముంగట నా ఇజ్జత్ పోతుంది. నడు అంతక నీ కథ చెప్తున్నాడు. బాడీ బాగా అడ్డు ఇటు ఉంచుతున్నావు, ఏమైందిరా? చెప్తే చచ్చిపోతుందేమో. స్కూల్లో డ్రిల్ చెప్పిరానా? డ్రిల్లా? బోనాల పండుగ బట్టలు కొన్నట్టున్నావుగా, మీ నాయనమ్మ కూడా బాగా నచ్చినట్టున్నాయిగా. మస్తు నచ్చినాయి. నీ బట్టల గురించి టాక్ నడుస్తుంది ఊర్లో అంతా, చూస్తావా? చూసుకురేందనా? పెట్రా వాసి చూస్తాడు. చూసావారా? ఏం చూసుకురానా? చూడు అన్న, నా వీడియో అప్లోడ్ చేస్తున్నా వద్దన్న, తీసానా ప్లీజ్ అన్న, వద్దన్న తీసానా. ఊళ్ళో పొరులు చూస్తారు, వాట్సాప్ ఫేస్బుక్ స్టోరీ పెడతారు. అన్న వద్దన్న ప్లీజ్ అన్న, అప్లోడ్ చేయకనా అన్న, దండం పెడతానా ప్లీజ్ అన్న, తీసేయన్నా అన్న, మయ్యన్న ప్లీజ్ అన్న తీసేయమని చెప్పానా. వీడియో తీయమని నిజం పోతుందన్న, పోర్లు చూస్తారు. లేవురా కాలకాడికి నడరా, నువ్వు అడిగినా 90% అప్లోడ్ అయింది.
ఇంత పోతుంది వీడియో మొత్తం చూస్తారు. అయినా నేను టెన్షన్ పడుతున్నా, మన వీడియోలో ఎవడు చూస్తాడు? అన్నా నువ్వు పెట్టుకో అన్న, ఏడ పెట్టుకో. గా ఆల్రెడీ వీడియోలకి వ్యూస్ వస్తలేవురా అంటే బోకగా దాని దగ్గరికి వెళ్ళాడు ఇంటికి. పోరా అన్న, నా వీడియో పెట్టుకొని మీరేం బాగుపడతారన్నా? నా వీడియో పెట్టుకొని నన్నేలో కొడుతున్నా అన్న. అన్న 676 వ్యూస్ కూడా రావన్నా. స్కూల్ గట్ల పోలేనా రేపటి నుంచి? ఏ ఊకోరా ఏడవకు. అన్నా నువ్వు నాకు మన అరే నాయనమ్మనే గారా కొట్టింది నాయనమ్మనే అందరూ రే బాషి, యూట్యూబ్ మనకి సెట్ కాదా? నువ్వు మనం ఫేమస్. అరే అల్లుడు చాలా లిప్స్టిక్ గా ఫేమస్ అయిందిరా. రాత్రికి 35,000 వ్యూలా. ఇంకా తీరా ఊకో. ఉత్తగా పైసలు మించిపోయి అంటావు, రేట్ ఎక్కువైంది అంటావు. ఏం కథలు పడుతున్నావు? కథలు పడుతున్నావు ఏంద్రా ఇది? ఉత్తగా ఉత్త తెచ్చినావురా? పైసలు మిగిల్చుకున్నావా? అసలే ఇజ్జత్ పోయిందంటే మళ్ళా చూస్తారేమన్నా? కుసాడ వర్రకు మాకు పోయి ఈ వీడియో ఇజ్జత్ మొత్తం పోయింది. దుర్గా సత్తవ షీపూర్ గట్ట పట్టుకొని లిప్స్టిక్ గాని కొట్టినందుకు కాదురా దీనికి వ్యూస్ వచ్చినాయి. అప్పటి సత్తవకు తెలియని ఇప్పటి ట్రెండ్కి సత్తవ ఇచ్చిన రియాక్షన్ రా మన వీడియో అంటురా. అట్లా మన ఊర్లో ఎంతమంది పెద్ద మనుషులు ఉన్నారా సత్తవ లెక్క. వాళ్ళకి తెలియని విషయాలన్నీ తెచ్చి వాళ్ళ ముంగట పెట్టి రికార్డ్ చేసి యూట్యూబ్లో పెట్టినాం అనుకో, దానికి కదరా వ్యూస్ వస్తాయి. లాజిక్ లేదు. కరెక్టే రో, మందు తక్కువ చేసినాక మస్తు పని చేస్తున్నాయి దిమాగులు. హాయ్ హాయ్ అప్పుడమ్మ. హాయ్ రైట్ ఓపెన్ చేయరా. తినేదేనా? అట్లా ఒకటేసారి మొత్తం తినాలి. దీని పేరు బర్గర్. బర్గర్ బర్గర్ కాదు బర్గర్. డబల్ ఇట్లా చికెన్ పెట్టుకుంటారా? పెట్టింది కదా మరి వాళ్ళు 300 ప్లస్ ఉంటుంది దానికా మరి నీకు ఒక్కడికి సరిపోతాయి. ఎట్లా వీళ్ళందరూ ఏం తింటారు? నీకు ఒక్కరికి 300 బిల్ కట్టి సబ్స్క్రైబ్. ఇట్లాంటి వీడియోలలో నన్ను పెట్టరు, ఇజ్జత్ తీసే వీడియోలలో నన్నే పెడతారు. ఏడ దొరికిరా మీరు నాకు? బండ నరసంపల్లి బర్గర్ వీడియో అని పెట్టరా. మాకైతే సర్వపిండి. సర్వపిండి ఇది సిటీ వల్ల సర్వపిండి అన్నాడు. ఫోటో ఎందుకన్నా ఇప్పుడు మనం అనుకొని తీసిన వీడియో హిట్ అయిందని వాట్సాప్ లో పెట్టొద్దా? గోవాలో దిగినట్టు రావాలరా. అరే యూట్యూబ్ కి బ్యాంక్ అకౌంట్ యాడ్ చేయాలంటారా? మరి అకౌంట్ నంబర్ ఏదో ఇస్తే నేను యాడ్ చేస్తా. మాకెక్కడిరా బ్యాంక్ అకౌంట్లు? నీ అకౌంట్ యాడ్ చేస్తా. చేసే మామా, నీ అకౌంట్ మా అకౌంట్ కదారా. ఏమొస్తుంది పైకి? సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ కాదు, సబ్స్క్రైబ్ బాలిగాని చుట్టూ హైదరాబాద్ పోతున్నావురా? ఫోన్ చేస్తున్నా మరి ఎప్పుడన్నా? వద్దామ్మా, ఎందుకు వద్దు బిడ్డ. బిడ్డ అంటే వద్దంటావు ఎట్లా నీతోనే?
1,00,000 మంది ముంగట అవార్డు తీసుకున్నట్టు ఉందిరా దుర్గా నాకైతే. లేదు యూట్యూబ్లోకి పైసలు పడ్డాయిరా. ఎంత? గట్టిగా తింటే పునుగులు మిర్చిలకు అయిపోతాయి. ఈ లెక్కన 2 నెలల్లో అప్పు తీర్చినట్టేరా మీరు. కెమెరా పట్టుకో, వీడియోలు తీద్దాంపా. చూడు చూడు ఎంటికలకు కూడా ఇస్త్రీ చేస్తారా దుర్గా? స్మూత్ ఉన్నాయి. యూట్యూబ్ లో ఫేమస్ అవుతున్న బండనరసంపల్లి యూత్. యూట్యూబ్ లో గజ్వేల్ జిల్లా బండనరసంపల్లి గ్రామానికి చెందిన యువకులు ఫేమస్ టీవీ పేరుతో సంచలనం సృష్టిస్తున్నారు. బండనరసంపల్లి గ్రామానికి చెందిన మహేష్, బాలకృష్ణ, దుర్గా, భాస్కర్ యాదవ్, లింగం మరియు అంజిమామ తమ వీడియోలతో జనాన్ని అలరిస్తూ గుర్తింపు తెచ్చుకుంటున్నారు. వారికి అండగా ఉన్న యువ నాయకుడు సర్పంచ్ జింక వేణు మరియు గ్రామ ప్రజలు వారి గ్రామంలో బండనరసంపల్లి పేరు నలుగురికి తెలిసేలా కృషి చేస్తున్నారు. ఇంతమంది చూస్తుంటే కూడా అప్పు తీర్చేంత పైసలు వస్తలేవేంది బావా? ఏం చేస్తాం, అదృష్టం అట్లుంది. మరి ఆడపిల్ల ఇంటికి వస్తే అదృష్టం అంటారు కావాలిగా. నువ్వు పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చినా బాగుండు, అదృష్టం పరీక్షిస్తుండే. ఇంకా ఇంకా అంటే మంచిగా చూసుకుంటా. ఇంకా ఇంకా అంటే ప్రేమగా మంచిగా చూసుకుంటా. ఇంకా ఇంకేందే బంక చెప్పినగా చూసుకుంటా అని. ఇప్పుడేంది బండనరసంపల్లి తాజ్మహల్ కట్టి అలా నీకు? తాజ్మహల్ నాకేం వద్దుగా, నేను పోతా. నువ్వు స్టూడియోలోకెళ్ళే పోతావు మౌనిక, ఈడికెళ్ళి కాదు. బరువులు లేపి సాతి బొక్కలు గట్టి చేస్తా, సచ్చేదాకా ఈడికెళ్ళి బయటికి ఎట్లా వస్తావు నేను కూడా చూస్తా. నువ్వు తమ వీడియోస్ తో ఇన్స్టెంట్ గా ఫేమస్ అయిన బండనరసంపల్లి యూత్ తో ఈ రోజు మాట్లాడడానికి వచ్చాం. హలో అంజి మామ. హాయ్. మీ లవ్ బ్రేకప్ స్టోరీ చూసాం. చూస్తుంటే నాకే బాధ అనిపించింది. ఎందుకు బాగా అనిపించింది? లాస్ట్ దాకా వీడియో చూసాము. ఎంజాయ్ చేయమని చెప్పిన కదా. మీ వీడియో వైరల్ అయింది కదా, మీ ఫీలింగ్ ఏంటి? ఎంజాయ్ చేస్తున్నాం. మిమ్మల్ని అందరూ ఫేమస్ అంటుంటే మీ ఫీలింగ్ ఏంటి? మంచిగా అనిపిస్తుంది, ఫీలింగ్ మంచిగా అనిపిస్తుంది, ఫుల్ ఫేమస్ అయినట్టు అనిపిస్తుంది. వేణుగారు, మీ ఊరు చాలా వినిపిస్తుంది, మీ స్పందన ఏంటి దాని మీద? అంటే 10 మంది నోళ్ళల్లో మా ఊరి పేరు ఉందంటే మా అందరికి సంతోషమే. ఇక్కడ ఎవరేమన్నా సరే మీకు వీళ్ళపైన నమ్మకం పోలేదంట. ఆ నమ్మకానికి గల కారణం ఏంటి? ఊరికి మంచి చేస్తా అని చెప్పగానే ఊరోళ్ళందరూ నమ్మి నన్ను సర్పంచం చేశారు. 28 ఏళ్ళు నన్నే ఈ ఊరు నమ్మింది. అట్లాంటిది మీ ఇంట్లో ఉన్న పోరల్ని మీరు నమ్మితే ఇట్లాంటి పోరలు మస్తు మంది వస్తారు. ఓటైతే చెప్తున్నా, యూత్ని ఎప్పుడు ఎంకరేజ్ చేయాలన్నా, దమ్దమ్ అయితే చేయదు. బాసి బండి తాళం అనుకో, గిన్నె పోయేస్తా. నా బండి ఎందుకురా? పోయేస్తారా బాబు? జాగ్రత్త రా, మా అత్తగారు పెట్టే బండి అది. ఆడాడు మీ అత్త మా అత్త కదా నాడు. మా అత్త మీ అత్త ఎట్లయితుందిరా? ఈ టైంలో ఏడికి బావా? ఏడికిలే కానీ మీ అయ్యా చూసిండా నన్ను టీవీలో? చూసిండు, నువ్వు కనవడంగానే టీవీ బంద్ చేసి మొత్తమే ఓర్వాడేమో మీ అయ్యా. రైట్. హ్యాపీ బర్త్డే మౌనిక. బర్త్డే రోజు ఎవడన్నా కేక్ కట్ చేపిస్తాడు, కళ్ళు తాగిస్తాడా? నేను తాగిస్తా, వద్దాంటే ఏమో నాకు నేను తాగుతా. తాగుడు మాత్రం గుట్ట కూడా తాగుదు. ఎన్ని రోజులు మౌనికి ఇట్లా ఎట్లా ఇట్లా దూరం ఉండు ఎన్ని రోజులు అంటున్నా. ఒప్పుకొని పెళ్లి చేసుకుంటే ఏం చేస్తావు బా? ముగ్గురు పిల్లల్ని కంట మౌనిక. ఫస్ట్ ఎట్లాగా చిన్నది కొడుతుంది, దాన్ని సింగర్ చేస్తా. చిన్నోనికి బ్యాండ్ నేర్పించి నడుమోనికి గిటార్ నేర్పిస్తా. ముగ్గురిని ముంగడ కూర్చోబెట్టుకొని నాకు ఇష్టమైన పాటలు పాడిపించుకుంటా, నాకు ఇష్టమైన మంది దాక్కుంటా. మీ అయ్య పళ్ళు కొరుకుతుంటే నువ్వు ఆమ్లెట్ తెచ్చిస్తావు చూసినా, ఒకసారి ఊహించుకో, అసలు నార్మల్గా ఉండదు, అది వేరే లెవెల్ ఉంటుంది. ఏమేమో చేయాలని ఉందిలే. దరిద్రం ఏంటంటే లోపల ఇష్టం పెట్టుకుని కూడా బయటికి చెప్తారు.
పోనీ పిల్లకి ఇష్టం లేదా అనుకుందామంటే నేను టెంట్ హౌస్ పెడతా అనగానే ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా చేతుకున్న గాజులు తీసుకొచ్చి నా చేతిలో పెట్టు. డైరెక్ట్ పెళ్లి ఫోటోలు కనబడే నాకు. చెప్తున్నా కదా మౌనిక, ఈ వీడియోలన్నీ హిట్ అయినట్టు నెక్స్ట్ పైసలు వచ్చి కూడా స్టార్ట్ అయింది అనుకో, బండనాడు సంపెల్ల పెద్ద బంగ్లా కట్టి మన పెళ్లి భారత్ తీస్తే డైరెక్ట్. మాట్లాడుతుంటే మెడనరాలు దిగినట్టు తలకే కిందికి వేసుకోవద్దని నీకు 100 సార్లు చెప్పిన. చూడు అమ్మాయిలు 5 నిమిషాల్లో మారిపోతారు అంటారు మౌనిక. గట్లా ఇట్లా మీ అయ్య మాటలు పట్టుకొని నువ్వు మారినావు అనుకో, అమ్మ తోడే చెప్తున్నా, నిన్ను మీ అయ్యను ఒక్క దగ్గర వేసి బెల్ట్తో గడుస్తుంది. సీరియస్ చెప్తున్నా. బర్త్డే కూడా తిడుతున్నందుకు సారీ మౌనిక. హ్యాపీ బర్త్డే. తాగు. పని చేస్తున్నాడు లిపి మౌనిక ఊళ్ళో ఇచ్చే తీయబడి కదని ఏమనుకో చేస్తున్నాడు. ఇదే నువ్వు చేసే మర్యాద నాకు. మౌనిక లేపుతాని. మౌనిక లేవు, మౌనిక లేవు, లేవు. ఏమైందా? ఎందుకు వచ్చినావు నువ్వు ఇక్కడికి? ఈరోజు చేంజ్ చేస్తున్నావు. దాన్ని ఏమనకు. ఏమన్నా కాదు, సంపి పడేస్తాను నిన్ను. ఇదే నువ్వు చేసేది పని. ఇలా ఊర్లో ఇలా ఇంత తెస్తావు కదా నువ్వు. బాబు కొట్టకు. ఏమనుకున్నావు నువ్వు? ఇలా పిల్ల పెట్టట్లేదు. ఇలా పిల్లలు తీసుకొచ్చి ఊళ్ళో ఏం చేసినవే? ఏం పని చేసినవే నువ్వు? మై బాగుంటే నాకు మస్తు ఇష్టం. ఎట్లా చెప్పాలో అర్థం కాక ఇట్లా చేసిన. ఏం తప్పు చేయలే బాపు. మేము పుట్టినరోజుని తీసుకొచ్చిండు అంతే. మై బాబుకి పెళ్లి చేసారు బాపు. మౌనిక, ఊరంటే నాకు పానం. ఊళ్ళో 4 మంచి పనులు చేయడానికి నిన్ను ఇచ్చి చేద్దామనుకున్నా. అసంటోడే నాకు అల్లుడు కావాలనుకున్నా. కానీ ఇవాళ నువ్వు ఈ ఫాల్తుగాన్ని ఇష్టపడు. తప్పు చేసినావు బిడ్డ, చాలా పెద్ద తప్పు చేసినావు. బావ మంచోడు బాపు. ఏం మంచోడు? వీడు మంచోడా? అడు ఇవాళ నువ్వు చేసిన ఉద్దారకానికి నిన్నెవడు పెళ్లి చేసుకోడు. అట్లా అని చెప్పి వీడికి ఇస్తానా? సస్తే కూడా వీడికి ఏన్నాడు. నడు నువ్వు ఇంట్లో పడి సాగు. నడు రానా తిరుపతి. యూట్యూబ్ అనుకుంటా తిరుగుతుండే చేసిన బాగా తీర్చాలని నేను ఏం పెట్టి చేస్తాడు. నడు నోట్లేస్తున్నా చూడు. మామా, నీ ప్రాబ్లం ఏందో అర్థమైతలేదు నాకు. ఊరికి మంచి చేయాలి అంటే ఎడికెళ్ళి వస్తాడు. ఓకే, ఊరికి మంచి చేయాలి, నేను చేస్తా. చెప్తున్నా కదా, నువ్వే వచ్చి నీ పిల్లని నా చేతిలో పెట్టేదాకా నీ పిల్ల ముఖం కూడా చూడవు. నువ్వు బేఫికర్ బతికిగా. ఆ రోజు డైరెక్ట్ గా నా ఇంటికి రారా. పోమోనిక నడు. బొమ్మది ఇవాళ దాని బర్త్డే. ఇంటికి తీసుకుపోయి కూల్ డ్రింక్ తాపించి కూల్ కేక్ కట్ చేపించి కూర్చోబెట్టు. దాని మీద చెయ్యి పడ్డదని నాకు తెలియాలి. ఘోరంగా ఫేమస్ అవుతావు రా ఊర్లో నువ్వు పొద్దున వారికి. పోవిడా ఇంత ప్రేమ పెట్టుకొని బాగానే రాసింది ఇది మనసులో ఇన్ని రోజులు.
నువ్వెక్కడ దొరికినావే తల్లి పసుపు పెట్టొద్దుతో దెబ్బ తాకిందంటే నీకెన్నిసార్లు చెప్పిండ్రా ఆ ఇంటి దిక్కుపోవద్దని ఊళ్ళో పిల్లలే లేనట్టు మోనిక మోనిక తిరుగుతా ఉంటావు. ఊకాక అడేమన్నా తప్పు చేసిండా మరదలేనే? నువ్వు ఊకోరా, నీ వల్ల నీడు ఇట్లా తయారైండు. అన్ని తీసే పని తప్పితే ఇంకేమైనా ఉందా? తూవానికే ఊరికే మంచి చేస్తావురా దుర్గా, ఊరికి మంచి చేయాలి అనే కాన్సెప్ట్ బాగానే ఉంది. అట్లాంటి పిల్లనిస్తా అంటే మీదికెళ్ళి అప్పు టెన్షన్ ఒకటి. బావా నువ్వెందుకు వచ్చినావు మౌనిక? ఫోన్లు కూడా చేయొద్దన్నా కదనే. అదేంది బావ అట్లంటా? మౌనిక నీకు అర్థమైతలేదే. ఒక్కసారి ఇటు వస్తే ఇటే ఉండాలి అఫీషియల్గా, అటు ఓడి ఉండదుగా. మళ్ళా నువ్వు ఈ టైంలో వచ్చినావు అనుకో, ఇటుకెళ్ళి ఇటే ఊరికిపోవాల్సి వస్తుంది. నాకు ఎందుకే ఇదంతా రాదాటం. పో ఇటుకెళ్ళి పో. ఆగు, చేతులు చూపి తిప్పు. బాధపడుతుంది అనుకున్నారా? గోర్ల పెయింట్ పెట్టుకొని తిరుగుతుంది ఊర్లో. పో నువ్వు పో. ఫోన్లు కూడా చేయకు. ఊరికే మంచి చేస్తాం ప్రవాసి. మై ఊరికి ఏదైనా మంచి కావాలంటే ఊర్లో ఉన్న సమస్యలన్నీ కెమెరా పెట్టి వీడియో తీసి యూట్యూబ్లో పెట్టినాం అనుకో, వింటున్నావా? ఊర్లో సమస్యలన్నీ ఫేమస్ చేసినాం అనుకో, నీ మౌనికి ఏడికి పోదురా, కాళ్ళు మొక్కి పిల్లనిస్తాడు మీ మామచ్చి. ఊకోరా బాసిగా. అరే కెమెరా పెట్టి మన కష్టాలని చెప్పుకుంటే 10 సెకండ్ కూడా ఓడి చూడరా. యూట్యూబ్ లో ఎంజాయ్ చేసే వీడియోలు పెట్టారే. ఏమంటావురా? సమస్యలు కూడా ఎంజాయ్ చేయాలంటే డీజే పెట్టే గుద్దాలి. డీజే కాకపోయినా ఒక సాంగ్ పెట్టి ఎంజాయ్ చేద్దాం రా. మరి నువ్వు వాడతావమ్మా పాట? అరే అల్లుళ్ళు, నేను పాడితే 5 సెకండ్ కూడా ఓడి చూడర్రా. పాట పాడటం ఎట్లుండాలరా? దమ్ము ఉండాలరా. పాట పాడితే ఉత్త కూసున్నోని కూడా ఊపు రావాలరా అల్లుడు. ఒక్కడి చెప్తే గుర్తుపెట్టుకోర్రా. మన కోసం ఊరి కష్టాలను ఎక్కువ చూపెట్టద్దు, తక్కువ చూపెట్టద్దు, జెన్యున్ గా చూపెట్టాలరా. అరే అల్లుళ్ళు, నేను చెప్పినట్టు గిడ ఫుల్ ట్యాంక్ కొట్టించిర్రు. పోయే తోవ కరెక్ట్ ఉందో లేదో చూసుకోవాలి గంతే. ఎంతటోడైనా అచ్చి పాడతాడు. వేరే మాను అవ్వా పెద్ద ఆయనతో పెద్ద ప్లాన్ వేసిరు గారా. అన్న ఊరి సమస్యలన్నీ గట్టిగానే చూపించుకుంటా యూట్యూబ్ లో పెడదాం అనుకుంటున్నాం. మంచిదే గారా, ఆయన కాంటాక్ట్ నేను పడుతుంది. అంటే మన సమస్యల మీద కదా ఏమైనా ఆపోజిట్ అయిద్దా అని. ఏమవుతుందిరా, మా అయితే సపోర్ట్ ఇయ్యరు. ఈ ఊళ్ళో ఉన్న సమస్యల మీద డిస్కస్ చేద్దామంటే ఎవ్వరు టైం ఇయ్యడు. మీరన్న పాటతో లొల్లి అయ్యిర్రా, ఏదో ఒకటి అయిపోవాలి. గంత పెద్ద ఆయన వచ్చి ఊర్లో పాట పాడుతుంటే గింత చిన్న బ్యాన్ రేసి ఇజ్జత్ పోదా అన్న? ఇది ఎగ్జాంపుల్ కేరా, రేపు పొద్దుగాల పెద్ద పెద్ద దిగుతాయి. స్టేజ్ మంచిగా అయిపోయిరా బాసిగా. పెద్ద అయినా వాడేటప్పుడు ఊగిందనుకో ఇజ్జతే పోతుందిరా. బాసిగాడి పోయినరా, మనతో ముగ్గే పెడుతుండు. వాడు కష్టాలు కూడా క్వాలిటీగా చూపిస్తారట. అవును పోయిండు కెమెరా రెండుకి దీనికి పైసలు అని మంచోడ్రా బాసిగాడు. అన్నా గా పోరగానికి ఇట్లా చేపట్టే ఊరంతా మనకు ఆపోజిట్ అవుతుంది. గా జింక వెనుగాడే దగ్గరుండికి ఇవన్నీ చేపిస్తున్నాడు. చేతులు లేకుండా అవుతున్నారు కదా రామచంద్ర ఈ పోరగాళ్ళు. అందుకేనా నువ్వే ఏదో ఒకటి చేయాలి. అరే ఎమ్మెల్యే అంటే కూడా భయం లేకుండా పోతుంది. మోన్ సార్ పిలిపి ఆ పోరగాళ్ళను. సరే సార్. మనోళ్ళదే కదా వీడియో. బండి తీస్తావా బాలి? ఊరికెళ్దాం. అప్పుడప్పుడు వస్తూ ఉందాం సిటీకి. ఏమన్నావు?
ఇట్లా కదా నువ్వు ఉండాలి, ఊర్లో ఉన్న బాలి లెక్క. ఇష్టం లేకుండా ఈడ సగం సగం బతకడం ఎందుకు? ఊరికి పోదాం, హ్యాపీగా ఉందాం. మరి మీ అయ్యకేం చెప్తావు? పండగలకట్లా ఊరికొస్తున్నామని చెప్తా మరి. బోనాలకు ఐదంతా నా బొబ్బక్క కూడా వచ్చింది అన్న పండుగకు. డీజే పెడదాం అన్న, యూత్ మొత్తం. పైసలు మీ నాయన మీద సాదరా అయ్యా అన్న సారీ. అక్క మీరు ఉంటారు సరే, కారు కూడా ఇన్నే ఉంటుందా? ఉంటది బే. కార్ ఏంది మీ మావదా, కస్టమర్ తెచ్చుకొచ్చిరా? మనదే. వేనన్నా. అరే మై అన్న మనం అనుకున్నట్టే ఆపోజిట్ అయిందిరా. ఆ ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, ఇంటికానే ఉన్నా జర. సరే నేను చూసుకుంటా, మీరు వెళ్ళండి. నమస్తే. అన్నా వీళ్ళని ఆ వీడియో తీసింది. అరే అందరు రండి, ఇగో వీళ్ళేనంట వీడియో తీసిన ఫేమస్ బాయ్స్. రండి అందరు చూడండి వీళ్ళను. ఏం వేణు బావునావా? అన్న బావునా. కూసో వేణు. పర్లేదన్నా. అరే కూసో వేణు, కూసో. కూర్చోండి, మీరు కూడా కూర్చోండి. కూర్చో అన్న. అన్న యూట్యూబ్లో మీ వీడియోస్ మస్తు ఉంటాయి అన్న, రోజు చూస్తా అన్న మీ వీడియోస్. లిప్స్టిక్ గాని వీడియో నా ఫేవరెట్ అన్న. సెల్ఫీ అన్న వెళ్ళేటప్పుడు పక్కా. ఏం సంగతి, మన ఆపోజిషన్ వాళ్ళు తీయమన్నారా? అంటే అట్లా కాదన్నా. మరి ఏంది ఇదంతా? తీసేటప్పుడు ఏం అనిపించలేదా? అట్లా తీస్తే ఏమన్నా రివర్స్ అవుతుందేమో అని భయం కాలేదా? అంటే ఊర్లో పోరలేదో సమస్యల మీద పాట తీసి. సమస్యలేందా సమస్యలు? అందరికి ఉంటాయి సమస్యలు. ఊరన్నప్పుడు సమస్యలు ఉన్నాయా? మాకు లేవా సమస్యలు? నేను ఉత్తగానే ఎమ్మెల్యే అయినా, మరి 2 నిమిషాలలో ఇజ్జత్ తీసి పడేసారు కదా. ఎంతమంది చూసి ఉంటారు సార్? 10 లక్షల మంది చూసిరు సార్. 10 లక్షల మంది చూసిండ్రా? అవు సార్. అంటే బాగానే చూసినట్టు. అవు సార్. ఏం చేద్దామంటావు సార్? సపోర్ట్ చేద్దాం. చేద్దాం సార్. వీళ్ళకి టాలెంట్ ఉంది బాగా. ఈ టాలెంట్ ఉన్న పిల్లలు మన నియోజకవర్గంలో ఉన్నందుకు మనం సంతోషపడాలి. సపోర్ట్ చేద్దాం మంచిగా. మాకు కూడా పార్టీ మీటింగ్లు అయినాయి. నేను డెవలప్మెంట్ చేయాలి. మన నియోజకవర్గం కింద 10 ఊర్లు ఉన్నాయి. ఏ ఊరు నుంచి మొదలు పెడదామా అన్న టెన్షన్ ఉండే. రామచంద్ర వచ్చి వీడియో చూపించిండు. ఇక మీ ఊరు నుంచి మొదలు పెడదాం. మీ ఊరు నుంచి మొదలు పెడితే అన్ని ఊర్లకు కూడా అర్థమవుతుంది. మీరు ఫేమస్ అయినారు కదా, వేరే వాళ్ళు వీడియో తీయకుంటుంటుంది. నీళ్ళ ప్రాబ్లం ఉందని జింకవేన్ 2 సార్లు వచ్చి చెప్పిపోయింది కదా, ఆ పని నుంచి మొదలు పెడదాం. ఓకే సార్. ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? అన్న నడుచుకుంటూ పోతుంటే కూడా రన్నింగ్ బస్ దొరుకుతుందన్న మా ఊర్లో. రోడ్లు వేపియాలి అంతే కదా. జరా రోడ్ల పని అంటే చూడు. ఇంకేమన్నా ఉన్నాయా అన్న? ఇక ముసలోళ్ళకే కాకుండా వయసులోకి కూడా కళ్ళు కనిపిస్తలేవన్న రాత్రిపూట. స్ట్రీట్ లైట్సే కదా, వేపించేద్దాం. స్ట్రీట్ లైట్ వేపించేసేయండి అన్న. అట్లనే ఇక చాలు. ఆ వాటర్ ట్యాంక్ ఇనాగ్రేషన్ పెట్టుకొని నన్ను పిలవండి. మిగతా పనులన్నీ చేసుకుందాం. పోండి ఇక పోండి. సార్ వాళ్ళతో చిన్న సెల్ఫీ తీసుకొని వస్తాను సార్. మన మినిస్టర్ కూడా వాళ్ళ వీడియోస్ చూస్తారంట సార్. మన మినిస్టర్ కూడా వీడియోలు చూస్తాడా వాళ్ళే? అవు సార్. అంత ఫేమసా? అవు సార్. మరి ఉట్టి చేతులతో పంపిస్తావేంది? పిలిపియాలను. ఏందన్నా ఇది? సరే ఆ చెక్కి సార్.
యూత్ ఎంకరేజ్ చేసుడు నాకు ముందు నుంచి బాగా అలవాటు. ఇగో తీసుకో అన్న. ఊరు సమస్యలు తీరుతున్నాయి కదా అన్న, అవి చాలన్న, మళ్ళీ ఇవన్నీ ఎందుకే? అరే నాకెదురు చెప్తాడేంది, తీసుకోమన్. తీసుకోపో. $2,00,000. ఇట్లాంటివే కాదు, జర మనం చేసే మంచి పనులు కూడా చెప్పాలి. యూత్ ఆపోజిట్ అయితే నాకు నచ్చదన్నట్టు. డబ్బులు ఇచ్చిరు కదా ఊరిగా. అరే బొమ్మంటుంది మిమ్మల్ని రా గురి బొమ్మట గడ్డ చూస్తురిందిరా. రే ఏమైందిరా మీకు? రే సాయి, రే సాయి, రే ఏందిరా? ఏమైందా మీకు? అన్నా నువ్వే లేకపోతే ఊర్లో గిన్ని పంచాయతీలు మేము మంచోళ్ళు లెక్క మాటోళ్ళమా అన్న? మా అయ్య నీ దగ్గర అప్పు తెచ్చుకోవడం మేము టెంట్ హౌస్ పెట్టోళ్ళమా అన్న? ఫోన్ అన్న టెంట్ హౌస్ కాలిపోయిన లైట్ తీసుకో, మేము యూట్యూబ్ చేసి గిన్ని వీడియోలు చేసేవాళ్ళమా అన్న? అసలు ఆ వీడియోలు తీసి మేము ఇంత ఫేమస్ అయ్యేటోళ్ళమా అన్న? చెప్పానా అన్న? ఫేమస్ కూడా పక్కన పెట్టరామన్నా నువ్వు. మా మామ నాకు పిల్లని నీకు ఊరికి లింక్ పెట్టిండు. సరే లింక్ పెట్టిండు కానీ మేము ఏదో చిన్న వీడియో తీసుకుంటే నువ్వు అది తీసుకుపోయి డైరెక్ట్ ఎమ్మెల్యే ముంగడ పెడతీవి. దెబ్బ కూరంతా నల్ల రావట్టే ఇప్పుడు. అదంతా పక్కకు పెట్టానా? అసలు నువ్వు లేకపోతే మేము లేమన్నా. అన్నా నువ్వు వేరే అన్నా, నువ్వు వేరే అన్నా, నువ్వు వేరే 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 అన్నా. నువ్వు మమ్మల్ని ఎప్పటికీ ఘోరం ప్రేమించాలన్నా. బోనాలు కదా అని భాషగాన్ స్టూడియోలో యాటానికి వచ్చినాం అన్న. ఇక నువ్వు వచ్చి తినిపోయినావు అనుకో, ఇక జీవితాంతో నీ ఆశీర్వాదాలు మాకున్నట్టే అన్న. వస్తావన్నా? నా యూత్ దగ్గర ఉన్న ఎనర్జీ ఎవరి దగ్గర ఉండదన్న. అది కరెక్ట్ డైరెక్షన్ ఉందా లేదా చూసుకోవాలి. లైఫ్ లో స్పీడ్ బ్రేకర్లను చూసి డెడ్ ఎండ్ అనుకోవద్దు.